ఏ శుభకార్యానికైనా శుభారంభం సీనియర్ అనౌన్సర్, దూరదర్శన్ ప్రెజెంటేషన్ అనౌన్సర్ శ్రీమతి విజయదుర్గ గారు 17వ తేదీ సోమవారం సాయంత్రం 5:35 నాట్యరవళి, దూరదర్శన్ కేంద్రం, 1వ బ్యాండ్. వెళ్ళిపోయాం ఒక్కసారి ఆ రోజుల్లోకి విజయ్ గారు. మీరే ఒక ట్రెండ్ని సెట్ చేశారు, ఆ ట్రెండ్ ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. నేను మేకప్ అంటే తెలియదమ్మా, నాకు లిప్స్టిక్ అంటే తెలియదు, టు బి ఫ్రాంక్. ఇప్పుడు చూసుకుంటే ఇంకా మహిళలు అనగానే ఫస్ట్ అందరి దృష్టి వెళ్ళిపోయేది చీరలు. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా రేషన్ కార్డు మీద చీరలు, రేషన్ చీర రామారావు గారు ఇచ్చింది. చాలా చేశారు అయితే అప్పుడే. కేవలం మీకోసమనే ఒక గంట ముందు నుంచి టీవీల ముందు అతుక్కుపోయి ఉండేవాళ్ళే ఎంతో మంది ఉన్నారు. కానీ 4 minutes చాలా అందంగా ఉండేవాళ్ళమ్మా. అంటే ఇప్పుడు అందంగా లేదు. విజయదుర్గ గారి జీవితంలో నువ్వు చిరంజీవి దగ్గర నుంచి గ్రీటింగ్స్ చాలేవని. ఎగ్జాక్ట్ 9:50 కల్లా చిరంజీవి గారి ఇంట్లో ఉన్నా. లోపలికి మెసేజ్ వెళ్ళిపోయింది, ఆయన వచ్చారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అంటే ముందుగా ఒక మాట చెప్పాలి. ఇప్పుడంటే ఈ రకరకాల టీవీసు, సోషల్ మీడియా ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు మనకి ఏదన్నా వార్త తెలియాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్ చూడాలన్నా ఉన్నది ఒకటే, ఏంటిది? దూరదర్శన్. ఇప్పుడంటే మాలాగా రకరకాల హోస్ట్లని, అలాగే ప్రజెంటర్స్ని, యాంకర్స్ని చూస్తున్నారు. కానీ మొట్టమొదట ప్రజెంటేషన్ అనౌన్సర్స్ అంటూ కొంతమంది ఉన్నారు. ఓకే, అందులో మరీ ముఖ్యంగా ముందుగా వచ్చిన వాళ్ళంటే మేబీ ఇప్పటికి చాలామంది రికలెక్ట్ చేసుకుని ఉంటారు. మాకెందుకు గుర్తులేదు, దూరదర్శన్లో అనౌన్సర్ విజయదుర్గ గారే కదా అంటే, ఎస్, మీ కోరిక మేరకే చాలామంది అడిగారు కూడా. వారి ఇంటర్వ్యూ ఈ మధ్య కాదు కదా, అసలు ఇంటర్వ్యూనే ఎక్కడా ఇవ్వలేదు. వారి గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు విజయదుర్గ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారి ఎక్స్పీరియన్స్లు ఎలా చెప్తారు, ఇవన్నీ తెలుసుకోవాలనిపించింది. సో అభిమానుల కోరిక మేరకు విజయదుర్గ గారిని చాలా రిక్వెస్ట్ చేశాం. అడగ్గా ఆవిడ యాక్సెప్ట్ చేశారు మనందరి కోసం. సో మీ ముందుకు తీసుకొచ్చేసాం సీనియర్ అనౌన్సర్, దూరదర్శన్ ప్రెజెంటేషన్ అనౌన్సర్ శ్రీమతి విజయదుర్గ గారు. వారితో మాట్లాడేద్దాం. విజయదుర్గ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగుంది. చాలా సంతోషం మీతో మాట్లాడడం. నాకు సంతోషం. టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. అంతే కదా, మీరందరూ చిన్నపిల్లలు అయి ఉంటారు అప్పుడు. అవునా? చాలా మీ గురించి తెలుసుకోవాలని, కొంత మాత్రమే మాకు తెలుసు, ఇంకొంత ప్రేక్షకులకి తెలియజేయాలని నాకు అనిపించింది. ముందుగా ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఇంటర్వ్యూ అవుతుంది. డెఫినెట్గా చాలాళ్ళు అయింది. ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరమ్మా? ఇష్టం ఉండదా? నాకెందుకో ఎక్కువ మళ్ళా స్క్రీన్ మీదకి రావటం, నా గురించి నేను చెప్పుకోవటం ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఎప్పుడు ఆ సీటే నేను ప్రిఫర్ చేస్తాను, ఈ సీట్ కాదు. బట్ ఇవాళ మీ నేతాజీ గారి వల్ల నన్ను ఇక్కడ కూర్చోబెట్టేశారు మీరందరూ. చెప్పండి. చేయలేదు, థ్యాంక్ యూ చెప్పాలి మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు. కానీ మాట్లాడాలని ఉంది ఇంకా చాలా విషయాలు. బట్ దానికంటే ముందు ఎప్పటిలాగే మీ అనౌన్స్మెంట్ వినాలని కోరికగా ఉంది. చాలా మందికి ఆ రోజులు గుర్తు రావాలంతే. నా అనౌన్స్మెంట్ ఎప్పుడో చెప్పాను. ఇనియో మీ సుమన్ టీవీ వాళ్ళ కోసం మరొకసారి నేను చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ. నమస్కారం. దూరదర్శన్ కేంద్రం, 1వ బ్యాండ్, 4వ ఛానల్పై ఈ సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారంలో మీరెంతగానో ఎదురు చూస్తున్న ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం. లలిత సంగీత కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు, కేబీకే మోహన్ రాజు గారు, చిత్తరంజన్ గారు పాడిన లలిత గీతాలు. అనంతరం మన పాడి పశువుల పెంపకం, వ్యవసాయదారుల కార్యక్రమంలో చూస్తారు. ఆ తర్వాత 7 గంటలకు ఎప్పట్లాగే తెలుగులో వార్తలు, 7:30 ప్రసారమయ్యే చిత్రలహరి కార్యక్రమంలో
మీ మనస్సుకు నచ్చే ఎన్నో మధురమైన గీతాలు. ఇక 8 గంటలకు ఢిల్లీ నుండి జాతీయ కార్యక్రమాలతో ప్రసారం ప్రారంభమవుతుంది. ముందుగా ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం మీ అందరి కోసం. వా, వెళ్ళిపోయాం ఒక్కసారి ఆ రోజుల్లో విజయ్ గారు. నిజంగా నాకు టెలిప్రాంప్టర్ కానీ ఏం ఉండేది కాదమ్మా. అసలు నేను ఓపెనింగ్ అనౌన్స్మెంట్ ఒక్కటే 5 నిమిషాలు చెప్పేదాన్ని, ఇంక్లూడింగ్ ఢిల్లీ ప్రోగ్రామ్స్. ఢిల్లీ ప్రోగ్రామ్స్ ఏమైతే అంటే మాకు 4:30కి ఢిల్లీ మానిటర్ చేసుకునేవాళ్ళం మేము. ఢిల్లీ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా వేరే మానిటర్లో వస్తూ ఉండేవన్నమాట. ఆ రోజు హైలైట్స్ అన్ని కూడా వాళ్ళు 4:30కి అనౌన్స్ చేసేవారు. చేస్తే నేనేం చేసేదాన్ని అంటే కూర్చొని ఢిల్లీ ప్రోగ్రామ్స్ మొత్తం రాసుకునేదాన్ని. కారణం ఏంటంటే హైదరాబాద్లో మనకి అన్ని రకాల వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు, అంటే అన్ని భాషలు తెలిసిన మినీ ఇండియా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి హిందీ ప్రోగ్రామ్స్ ఏమొస్తాయి అంటే, ఒకసారి నన్ను ఒక ప్రేక్షకులు అడిగారు, అమ్మా మేము బయట పనుల మీద వెళ్ళిపోతూ ఉంటాము, మీరు గనక ఢిల్లీ ప్రోగ్రామ్స్ కూడా మాకు చెప్తే ముందర 5 గంటలకి 5:30కో మీ హైలైట్స్ చూసుకుంటాము, ఢిల్లీ ప్రోగ్రామ్స్లో మాకేదైనా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటే విల్ స్టే బ్యాక్, లేకపోతే బయట పనుల మీద వెళ్తామని ముందుగా తెలిస్తే బాగుంటుందని. అంటే హైదరాబాద్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఇంకా బిజినెస్ పీపుల్ అంతా హిందీ ఉర్దూ అంతా ఉంటుంది కదా, అన్ని లాంగ్వేజెస్ను. సో అది ఎందుకో నా బ్రెయిన్లో పడిపోయింది. అడిగారు కదా పాపం, మనం చెప్పే 4 మాటలకి ఇంకో 4 మాటలు యాడ్ చేసి చెప్తే పోయిందేముంది అనుకున్నాను. 4:30 కల్లా ఢిల్లీ మానిటర్ చేసేదాన్ని. ఆ ప్రోగ్రామ్స్ కూడా రాసుకొని మా ప్రోగ్రామ్స్తో పాటు ఢిల్లీ ప్రోగ్రామ్స్ కూడా హైలైట్స్లో చెప్పేదాన్ని. అందువల్ల నాకు ఒక హైలైట్స్ చెప్పడానికి 5 నిమిషాలు టైం పట్టేది, అవి ఇవి కలిపి చెప్పేదాన్ని. సో దట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నుక్కడని, తర్వాత హమ్ లోగ్ అని జాతీయ కార్యక్రమాల్లో బోల్డని సీరియల్స్ వచ్చేవి కదా. అలాగే పూల్కిలే హై గుల్షన్ గుల్షన్ బాంబే నుంచి వచ్చేది. అందులో తబస్సుమ్ అని ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ సినిమా వాళ్ళందరినీ పరిచయం చేసేవారు. సో అదొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాము. ఇలాగా జనాలకు మనం అన్నిటి గురించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే నేను పనిచేసే దూరదర్శన్కి ప్రేక్షకులకి మధ్య అనౌన్సర్ అనేవాళ్ళు వారధి లాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు సుమన్ టీవీకి ప్రేక్షకులకి మధ్య గీతాంజలి గారు ఒక వారధిలాగా. సుమన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోగ్రామ్స్ పర్పస్ ఏమిటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, అలాగే మీ దగ్గరకు వచ్చిన అతిథి దగ్గర నుంచి ప్రేక్షకులకు కావలసిన సమాచారం ఏమిటో రాబట్టి వాటిని ప్రేక్షకులకు అందజేయటం మీ బాధ్యత. కాబట్టి ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళది, ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళది చాలా పెద్ద బాధ్యత. అది గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇప్పుడంటే మీలాంటి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తున్నారు, ఎలా ఉండేది ఏంటి అవి చెప్తున్నారు. మాకు ఒక మార్గదర్శకం ఉంది, మీకు అలా అసలు ఆ చాయిసే లేదు. ఎందుకంటే మొట్టమొదటి ప్రజెంటర్ మీరే, ఛానలే మొట్టమొదటిది దూరదర్శన్, అందులో ప్రజెంటర్ మీరు మొట్టమొదటి వాళ్ళు. మీకు ఎలాంటి సూచనలు ఇవ్వటం కానీ ఎవరైనా చూసి నేర్చుకోవడానికి కానీ లేదు. మీరే ఒక ట్రెండ్ని సెట్ చేశారు, ఆ ట్రెండ్ ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. సో వీటి గురించి తెలుసుకుందాం విజయ్ గారు. ముందుగా మీ గురించి క్లుప్తంగా, పుట్టి పెరిగింది ఎలా, ఈ ఫీల్డ్కి వచ్చారు? నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడమ్మ. 5th క్లాస్ వరకు చదువుకోలేదు, స్కూల్కే వెళ్ళలేదు. అప్పుడు ఇంటి దగ్గరే మొత్తం, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండటమే. మా రోజుల్లో ఫస్ట్ ఫామ్తో స్టార్ట్ అయ్యేది స్కూల్ అంటే 6th క్లాస్ అమ్మా. 6th క్లాస్ ఇప్పుడు ఫస్ట్ ఫామ్ అంటే. ఫస్ట్ ఫామ్ నుంచి SSLC వరకు, ఇప్పుడు 10th అనుకోండి లాస్ట్. ఏమయ్యేదంటే నాన్నగారేమో ఎంట్రన్స్ రాయించారు నాకు 6th క్లాస్కి, అంటే ఫస్ట్ ఫామ్కి ఎంట్రన్స్ రాయించారు. అది అదృష్టమో దురదృష్టమో పాస్ అయిపోయాను. ఆ తర్వాత ఫస్ట్ ఫామ్ నుంచి SSLC వరకు కంటిన్యూస్గా విజయవాడ CVR స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత విమెన్స్ కాలేజీలో గుంటూరు డిగ్రీ చదివాను. అంటే ఆ రోజుల్లో డిగ్రీ చదవటం అంటే అడగద్దు, నా డ్రీమ్ అది డిగ్రీ చదవటం అనేది. ఆ డ్రీమ్, దానికోసం ఇంట్లో ఫైట్ చేసి చదివాను. ఓకే, డిగ్రీ ఏ గ్రూప్ తీసుకున్నారమ్మా అప్పుడు? స్పెషల్ తెలుగు. అందుకే తెలుగు అంత చక్కగా. ఎందుకు తెలుగు అంటే ఇష్టం ఉండేదండి ఆ రోజుల్లో. అంటే ఈ రోజుల్లో లేదా అంటే ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ సిటీలో పెరుగుతున్నాం కదా, అన్ని భాషల్ని గౌరవించాలి కదా, తప్పదు.
సో అలా డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్. ఆ తర్వాత ఆ తర్వాత మా అక్కయ్య, మా అన్నయ్య, మా తమ్ముడు అందరు ఇక్కడ హైదరాబాద్లో జాబ్స్ చేస్తూ సెటిల్ అయిపోయారు. హ్మ్. నేను ఉద్యోగ అన్వేషణలో పడ్డా. మ్మ్. ఎవరో మా నాన్నగారి స్నేహితులు అన్నారు, డిగ్రీ చేసావు, ఆ, ఏంటి బీటీ ఇట్లా ఖాళీగా కూర్చోటం ఎందుకు, బీటీ అంటే బంగారు తల్లి, నన్ను బంగారు తల్లి అని పిలిచేవాళ్ళు. అప్పట్లోనే ముద్దు పేరు, ముద్దు పేరుకి ఇంకొక ముద్దు పేరు. ఇంట్లో కూర్చోటం ఏంటి, చూడు తమిళియన్స్ చూడు, కేరళైట్స్ చూడు, వాళ్ళు హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తారు, బిఏ చదివిన పిల్లవి, నువ్వు ఇంట్లో కూర్చోటం అంటే మంచి ఉద్యోగం చూసుకొని అని బాగా నూరిపోసారు. ఆ దెబ్బతో ఉద్యోగం చేయాలి. మా ఇంట్లో మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నగారికి ఇష్టం లేదు, నా పట్టుదలే. సరే అయితే ఏంటంటే నాకు ఒక అలవాటు ఉంది మొదటి నుంచి కూడా, రాసే అలవాటు. ఈ రాయటం, పేపర్స్కి పంపించడం, మ్యాగజైన్స్కి పంపించడం. ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, నా పెన్ నేమ్ శివాని. ఇంతవరకు ఎవరికి తెలియదు, మీ సుమన్ టీవీ వారికి చెప్తున్నాను. స్పెషల్ శివాని అనే పెన్ నేమ్ తోటి రాసేదన్నమాట. బాగా ముఖ్యంగా ఏంటంటే సినిమాకి సంబంధించినవి రాసేదాన్ని. క్రిటిసిజం ఉండేది ఎక్కువ. వెండితెర, తర్వాత సినీ హెరాల్డ్, ఈ పేపర్స్ అన్నిట్లోనూ వచ్చినాయి అప్పట్లో సినిమా క్రిటిసిజం. సో అట్లా రాస్తూ ఉండగా ఆల్ ఇండియా రేడియోలో మా కజిన్ ఉన్నారు, ఆయన ద్వారా మాకు యువవాణిలో ప్రోగ్రామ్స్, ఈ రాసే అలవాటు చూసి బాగా రాస్తావు కదా, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదని. వాళ్ళ అబ్బాయి కూడా మాతో పాటు జాయిన్ అయ్యాడు, మా తమ్ముడు నేను, మేము అందరం కలిసి యువవాణిలో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత నేను హైదరాబాద్ ఏలో ఆడిషన్ ఆర్టిస్ట్ని, అక్కడ నేను వాయిస్ ఓవర్స్ అవి చేసేదాన్ని. అంత మటుకు జర్నలిస్ట్గా, ఫ్రీలాన్సర్గా ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఉండేవి. అప్పుడు దూరదర్శన్లో జాబ్ గురించి పేపర్లో యాడ్ వచ్చింది. యాడ్ వస్తే చూసి నాకు గవర్నమెంట్ జాబ్ కానీ చేయాలని, బ్యాంక్ జాబ్ కానీ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు అప్లై చేస్తే ఆడిషన్కి వాళ్ళు పిలవటం, ఆడిషన్లో నేను సెలెక్ట్ అవ్వటం నెంబర్ వన్గా. తర్వాత మా డైరెక్టర్ చెప్పారు, నాకు అపాయింట్మెంట్ వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత మా డైరెక్టర్ గారు నండూరు విఠల్ గారిని ఉండేవారు. అంటే వాళ్ళు మాకు 20 pages స్క్రిప్ట్ ఇచ్చారమ్మా ఫస్ట్ వెళ్ళగానే ఆడిషన్కి. ఇస్తే చూసుకొని వెళ్ళి చెప్పాను. ఆయన అన్నారు, నేను ఎంత భయపడ్డానో తెలుసా, 20 pages ఎలా చదివావు నువ్వు అన్నారు. ఏ సబ్జెక్ట్ ఉంది అందులో? ఒకటే న్యూస్ బులెటిన్ లాగా అమ్మా, న్యూస్ బులెటిన్ లాగా, అందులో పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, 20 pages స్క్రిప్ట్ ఇస్తే మరి అలా చదివానంటే అప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఓ 15 నిమిషాలు చూసుకున్నాను. తర్వాత కూడా చాలా కాలం నేను ఒకసారి స్క్రిప్ట్ చూసి నేను మళ్ళీ చూసేదాన్ని కాదు. నేను మేకప్ చేసుకుంటూ ఉంటే మేకప్ మ్యాన్ చదివేవాడు, అలాగే వెళ్ళిపోయి చదివేది అనౌన్స్మెంట్స్. ఎంత లెంగ్ది అనౌన్స్మెంట్ అయినా అంత ఇదన్నమాట. ఆయన అన్నారు, ఏమ్మా ఏంటి ఇలా చదివేస్తుంది చూడకుండా అని అన్నారంటే, అమ్మో సార్ అన్నాను. అంటే నెంబర్ 1 అమ్మా నువ్వు, నీ పేరే మొట్టమొదటి ఉంది అని చెప్పి ఆయన చెప్పారు అన్నమాట. ఎంతమంది వచ్చారండి అప్పుడు ఆడిషన్కి? చాలా మంది వచ్చారమ్మా, 100లోనే వచ్చారు. 100లో వస్తే ఒక 40 మందిని సెలెక్ట్ చేసి 40 మందిలో ఇది ఇంటర్వ్యూ పెట్టి నన్ను, రోజారాణి గారిని ఫైనల్గా సెలెక్ట్ చేశారు. నా కలీగ్ రోజా, శాంతి స్వరూప్ గారి మిస్సెస్. మీరిద్దరే? అవునమ్మా. అంటే ప్రజెంటేషన్ అనౌన్సర్ మా పోస్టు. ఒక వార్తలు తప్ప మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ చేసామమ్మా మేము. మొట్టమొదట మీరు ఇంకా జాయిన్ అయ్యారు, మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏదండి? ఏది అనౌన్స్ చేశారు, దేని గురించి? మొట్టమొదటి చెప్పింది వాయిస్ ఓవర్ చెప్పానమ్మా, విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద. పేరు అదే పేరు వచ్చింది. తర్వాత ఫస్ట్ అనౌన్స్మెంట్ 1979 జనవరి 14 సంక్రాంతి రోజున వెళ్ళింది. అప్పుడు అనౌన్స్మెంట్స్ లైవ్ ఉండేవి కాదు, రికార్డ్ చేసేవాళ్ళు. ఇందాక మీరు అడిగారు, మేకప్ అంటే తెలియదమ్మా నాకు, లిప్స్టిక్ అంటే తెలియదు. టు బి ఫ్రాంక్, లిప్స్టిక్ వేసుకుంటారు అన్న విషయం తెలియదు. ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఏదో కాటుకు పెట్టేసుకోవటం, మామూలుగా ఉండటం తప్పించి. వెళ్ళగానే మేకప్ చేసుకోవాలన్నారు. వెళ్ళాను. వెళితే మేకప్ రూమ్లో ఏమిటో పెద్ద పెద్ద లైట్లు,
అన్ని రంగులు 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 సర్వీ నాటక కంపెనీ లాగా ఉంది అది. తెలీదు. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ చేయాలన్నారు. అలాగేనండి అన్నాను. ఏవో మొహాన్ని పూసేశారు, లిప్స్టిక్ పటాపటా పూసేశారు, అయిపోయింది. ఇది ఎక్కడ కూడా అనుకున్నా నేను. నాకేంటంటే అలవాటు మట్టి గాజులు వేసుకునేదాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఏ చీర కడితే ఆ చీర మ్యాచింగ్ మట్టి గాజులు ఉండాల్సిందే. వేసుకున్నాను. స్టూడియో లోపలికి వెళ్ళా. అనౌన్స్మెంట్ చెప్పమన్నారు. అంటే మాకు అనౌన్స్మెంట్ రాసి ఇచ్చారు ఫస్ట్ మొట్టమొదట్లో. ఇలా నమస్కారం దూరదర్శన్ కేంద్రం అని. నేను నమస్కారం అని చెప్పకుండా పోడియం మీ చేతులు ఇలా పెట్టుకొని నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నారు. నమస్కారం అన్నారు, చేతులతో పెట్టాలి. నేను అప్పటికే ఓకే నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నా. చేతులు గాజులు గల్లమని వెళ్ళిపోయినాయి, మట్టి గాజులు. ఇంజనీర్ పరిగెత్తుకొచ్చారు లోపలికి. ఏంటి గల్ గల్ మంటున్నాయి ఇక్కడ అని అడిగారు. నాకు తెలియదు కదా, నేను బ్లాంక్ ఫేస్ వేసుకొని నిలబడ్డాను. నిలబడితే మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ చెప్పండి విజయదుర్గ అన్నారు. నమస్కారం దూరదర్శన్కి. మళ్ళీ గల్లుమని చెప్పడైంది. మళ్ళీ ఆయన పరిగెత్తుకొచ్చారు. ఐ డూ రిమెంబర్, ఆయన పేరు రంగయ్య గారు, ఆ ఇంజనీర్ పేరు. ఏంటి మేడం చప్పుడు అవుతుంది ఇక్కడ అన్నారు. అంటే నేను గాజులు ఇట్లా అన్నా. గాజులు తీసేయండి మేడం అన్నారు. ఆడపిల్లకి మనకు సెంటిమెంట్ కదా, అందులో విజయవాడ గుంటూరు పెరిగిన పిల్లలు అంటే ఒక గాజులు బొట్టు ఇవేం లేకుండా ఉండమంటే నా వల్ల కాని విషయం. గాజులు తీయాలండి అన్నా. తీయండి అన్నారు. మొత్తం గాజులన్నీ తీసి పోడియం మీద పెట్టి ఒకే గాజు ఉంచుకున్నా, ఈ చేతికోటి ఇది ఇలా ఇలా అనుకొని చూసా. చప్పుడు అవ్వాలి. ఒక గాజు ఏం చప్పుడు అవుతుంది. ఇక్కడి నుంచి ఏడుపు పడిపోయింది, గొంతులో ఏడుపు వచ్చింది. గొంతు ఏంటోగా మారిపోయింది మేడం అన్నారు. వాళ్ళకేం తెలుసు నేను ఇక్కడ లోపల లోపల ఏడుపంతా ఆపుకొని ఉన్నానని. గాజులు ఫస్ట్ డేనే గాజులు తీయమన్నారు, ఏడుపంతా ఆపుకొని. లిటరల్గా జరిగిన విషయం గీతాంజలి ఇది. సో అక్కడి నుంచి గాజులు అక్కడ పెట్టేస్తాను. నమస్కారం అండి అని చెప్పాను. మళ్ళీ గొంతు అన్నారు, సరి చేసుకున్నాను. ఆ రోజు అట్లా వెళ్ళిపోయింది. 14వ తారీఖు సంక్రాంతికి ఆ అనౌన్స్మెంట్. సో నెక్స్ట్ ఇంటికి వచ్చాక అప్పుడు తేలిపోయింది, మట్టి గాజులు వేసుకోకూడదు డ్యూటీలో. మనం ఈ మొహం వేసుకొని వెళితే మన మొహం మంది కాదు. అక్కడికి వెళ్ళాక మొహం నిండా రంగులు పూస్తారు, లిప్స్టిక్ వేస్తారు, ఐలైనర్ రాస్తారు, ఐబ్రోస్ దిద్దుతారు, ఇదంతా ఉంటుంది అని అప్పుడు తెలిసింది నాకు. సో వెంటనే వెళ్ళిపోయి అక్కడ షాప్లో అన్ని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అమ్మేవాళ్ళు అప్పుడు, చప్పుడు కాకుండా. నాకేంటంటే చేతి నిండా గాజులు వేసుకోవటం అనేది చాలా ఇష్టమైన విషయం. అప్పుడు ఆల్ షేడ్స్లో వెతికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదనమాట. అస్సలు మేకప్ వేస్తారన్న విషయం కూడా నాకు తెలియదమ్మా. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి గీతాంజలి గారు. నేను దాదాపు 1995 వరకు బ్యూటీ పార్లర్ మొహం చూడలేదు. ఇప్పటికి కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళను. ఫేషియల్ అంటే తెలియదు నాకు, ఏమేమో చెప్తారు, అవి ఏవి నాకు అప్పుడు తెలియదు. తర్వాత 2000 నుంచి కొంచెం ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు చూసుకుంటే ఇంకా మహిళలు అనగానే ఫస్ట్ అందరి దృష్టి వెళ్ళిపోయేది చీరలు, ఆ అలంకరణ ఖచ్చితంగా చూస్తారు. మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఆ చీర కట్టుకున్నారు, ఇవాళ దూరదర్శన్లో అనౌన్సర్ ఎంత బాగుందో, బ్లౌజ్ మోడల్ ఎలా చేయించుకున్నారు, మాకు అలాంటిది కావాలని అడిగి మరి కొంతమంది కుట్టించుకునేవారట కదా. అవునండి, అవునండి. అసలు అలాంటి డిజైనింగ్ మీరు ఎక్కడ చూసి చేసుకునేవాళ్ళు? ఆ స్టైలింగ్ గురించి చెప్పండి. నిజమే. కారణం ఏంటంటేనండి గీతాంజలి గారు, నేను పర్మనెంట్ అనౌన్సర్ని అన్నప్పుడు మా రిటైర్మెంట్ వరకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, తప్పదు. నేనేం డిసైడ్ అయిపోయానంటే ఏం చూస్తారు జనం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ తర్వాత విజయదుర్గ ఉంటుందా, ఫేడ్ అవుట్ అయిపోదా, స్క్రీన్ మీద ఎంతకాలం కనిపిస్తాం, నాలో ఆలోచన ఉండేది. కానీ నా అదృష్టమో ఏమో తెలీదు, అలా కంటిన్యూ అయిపోయాను. రోజు ఇదే మొహం చూడాలి, ఇదే మొహం చూడాలంటే వాళ్ళకి ఎంతకాలం చూస్తారు సేమ్ మొహాన్ని చెప్పండి. ఏమండి, క్యారెక్టర్స్ అయితే అది వేరు. అప్పుడు ఆలోచించా, ఎలాగా విజయదుర్గ వచ్చిందంటే ఓ ప్రత్యేకత ఉండాలి, వాళ్ళ విజయదుర్గ అనౌన్స్మెంట్ ఉందా లేదా అనే క్యూరియాసిటీతో జనం కూర్చోవాలంటే ఏం చేయాలి. అప్పుడు వేట మొదలెట్టా. చీరలు, మంచి మంచి చీరలు. మీకు ఒక విషయం చెప్తాను, నవ్వకూడదు. ఒకసారి ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే టైలర్ జాకెట్ ఇస్తే అవి టైంకి ఇవ్వాల.
ఇవ్వకపోతే ఒళ్ళు మండిపోయింది. టైలర్లకు ఇస్తే ఇంతే. మా అమ్మ అనేది టైలర్లు ఎప్పుడు టైంకి నువ్వు ఎందుకు ఇచ్చుకుంటా ఉంది. ఆ దెబ్బతో టైలర్ని ఇంట్లో పెట్టుకొని నేర్చుకున్నా. ఓకే. రేపు ఫంక్షన్ అనగా వాళ్ళు కూర్చొని దడ దడ ఫాల్ కుట్టేసి జాకెట్ కుట్టేసి ఫంక్షన్కి వేసుకెళ్ళేదాన్ని. అంత పర్ఫెక్ట్. మొత్తం మీరే ఇంకా. ఓకే. కోపం వచ్చిందండి. కోపం వస్తే అలాగే ఉంటాయి నా పనులు. సో అప్పుడు బోట్ నెక్, పాట్ నెక్, రౌండ్ నెక్, వీ నెక్, యూ నెక్, ఇలా రకరకాల నెక్కులు అనమాట ప్రయోగాలు చేసుకునేదాన్ని. మా టైలర్ కూడా పాపం నాకు హెల్ప్ చేసేదట. లంగాలు అన్నీ టోటల్గా కుట్టేదాన్ని నేను. సో ఆ విధంగా ఏమైందంటే ఈ డిజైన్లు ఏమి లేవు. ఎప్పుడు నిండుగా చీర, నిండుగా జాకెట్. జాకెట్ ఎప్పుడు ఇక్కడికి ఉండాల్సిందే, నెక్ దగ్గరే తేడా అనమాట. అలా చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా టీవీలో ఏ చీర బాగా కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్ డేస్లో దానికి తగ్గట్టు ప్రింట్స్ తీసేదాన్ని. మాకు వైట్ అలౌ చేసేవాళ్ళు కాదు, తెల్ల చీరలు. బ్లాక్ శారీస్ అలౌ చేసేవాళ్ళు కాదు. బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా సాచురేషన్ వస్తుందని అలౌ చేసేవాళ్ళు కాదు. అందువల్ల దానికి తగ్గట్టు వెతుక్కొని అన్వేషించి నా జీవితం మొత్తం ఎక్కడికి వెళ్ళినా టీవీకి పనికొచ్చే చీరలే వెతుక్కోవటం సరిపోయిందండి. అదే ప్రాబ్లం. వార్డ్రోబ్స్ మొత్తం అలాగే సెట్స్, బీడ్స్. గోల్డ్ వేసుకుంటే సాచురేషన్ మెరుస్తుంది, కలిసిపోతుంది అనేవాళ్ళు. అండ్ గోల్డ్ వేసుకోవటం అనేది ఒక రకంగా రిస్క్. నైట్ డ్యూటీలు అయిపోయి వస్తాము. ఒక చీర కంటే ఒక సెట్ ఉంటుంది కానీ 100 చీరల మీద ఏం కడతామండి. సో అందువల్ల ఏం చేసేదాన్ని అంటే ప్రత్యేకం చార్మినార్ దగ్గరికి వెళ్ళి పూసలు తెచ్చుకునేదాన్ని. మంచి కాస్ట్లీ పూసలు తెచ్చుకొని నేనే అల్లుకుండేదాన్ని. దాని మీదకి సరిపడే చెవులు కొనుక్కుండేదాన్ని. ఎర్ర చీర కడితే ఎర్ర చీర మీదకి ఏ సెట్, ఆరెంజ్ కలర్ కడితే పగడాలు, తర్వాత బ్లూ కడితే దాని మీదకి ఇంకొక రకం. నేను అలా చేసుకునేదాన్ని. హెయిర్ స్టైల్ కూడా మార్చి హెయిర్ స్టైల్స్ నేనే చేసుకునేదాన్ని. మాకు హెయిర్ స్టైల్ చేసేందుకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మేకప్ మ్యాన్ మాత్రమే ఉండేవారు. మేకప్ మ్యాన్ కూడా తర్వాత నేనే మేకప్ చేసుకోవటం మొదలెట్టే. ఎందుకంటే చాలామంది మేకప్ సూట్ అవ్వట్లేదు విజయ, కొంచెం మామూలుగా చేసుకోమ్మా అని. వెన్ ఐ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్ ఈ ఫిలిం పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూస్ చేయటం మొదలెట్టిన తర్వాత వాళ్ళందరూ అక్కడ నాకు అడ్వైస్ చేశారు. ఎందుకో సూట్ అవ్వట్లేదు, మీరు ఒకసారి మేకప్ ఆలోచించకూడదు అంటే నేను ఇంకా ఓన్గా నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మేకప్ వేసుకోలేదండి, ఒక లిప్స్టిక్కే. సో నేను అలాగా మేకప్ కూడా నేను ఇది చేసుకున్నాను అనమాట. ఆ విధంగా వచ్చింది. చీరల గురించి అడిగారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తా. చెప్పమంటారా? చెప్పండి. మన ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా రేషన్ కార్డు మీద చీరలు ఇచ్చేవారు. మీకు గుర్తుందో లేదో, ఇచ్చారు. చీర 14 రూపాయలు. గళ్ళ చీరలు, కాటన్ చీరలు. మా సిస్టర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర క్లాస్ 4 వెళ్ళి చీర తెచ్చుకుంది, రేషన్ కార్డు చీర. తీసుకొచ్చమ్మా ఈ చీర ఏం కట్టుకుంటాను నేను, నాకు వద్దమ్మా అన్నదట. నీకు వద్దకపోతే నీకు 14 రూపాయలు ఇస్తాను, మా అక్కే ఇచ్చి పట్టుకొచ్చేసింది చీర. తీసుకొచ్చి ఇదిగోనే రామారావు గారు ఇచ్చారు 14 రూపాయల చీర, రేషన్ కార్డు మీద ఎంత బాగుందో. అమ్మాయికి నచ్చలేదే అంది. నేనేం చేశాను, మన్నాడు కట్టుకొని టీవీలో కనిపించా. ఆ రేషన్ చీర రామారావు గారు ఇచ్చింది, నేను కట్టుకొని ఎందుకు బాగుంటుంది, నేను కట్టుకొని చూపిస్తాను ఆ చీర అని చెప్పి. నాకు ఇప్పటికీ గుర్తమ్మా. హాఫ్ వైట్ మీద డార్క్ కలర్, చాక్లెట్ కలర్ అనమాట, లైన్స్ గళ్ళగళ్ళవి. ఇప్పుడు మళ్ళీ ఆ గళ్ళే పాపులర్ అయినాయి, ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి. గళ్ళ చీర అనమాట, నిండా చీర అది. నేను ఏదో ఇంట్లో మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ డేస్గా ఏం కనిపిస్తాయి జనాలకి, అయితే బ్లాక్ ఆర్ వైట్ ఏదో ఒకటి కనిపిస్తుంది. పెద్ద దీన్ని మ్యాచింగ్ జాకెట్ వేసుకోలేదు అనేటంత ఇది ఉండదు అని ఆ చీర కట్టుకుని కనిపిస్తే మన్నాడు మా అక్కయ్య ఆఫీస్లో, ఏంటి మీ చెల్లెలు రేషన్ చీర కట్టుకుంది ఏంటి, అంత పెద్ద ఉద్యోగంలో ఉండి అని అడిగారట. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాను నేను. చాలా చేశారు అయితే అప్పుడే. సో చాలా చీరలు ఉండేవి అన్ని, మొత్తం స్టైల్, వేల చీరలు. ఇప్పుడు అవన్నీ ఏం చేశారమ్మా? ఇచ్చేసాను అందరికీ, కొన్ని ఇచ్చేసాను. మళ్ళీ రిపీట్ కట్టుకోవాలంటే మనకే కట్టేదాన్ని కాదు. వీలైనంత వరకు రిపీట్ అనేది ఉండేది కాదండి చీరలు.
ఆడవాళ్ళు ఆ చీరల కోసమే చూసేవాళ్ళు. అవును. విజయదుర్గ వాళ్ళు ఏ చీర కడుతుంది, ఏం చెవిలో పెట్టింది, ఏం చెప్పబోతుంది అని కేవలం నా చీరల కోసమే ఆడవాళ్ళు అందరూ చూసేవాళ్ళు. నిజమే. మా అమ్మగారు కూడా చెప్పేవాళ్ళు అలాగే. మంచి అంచు చీర, ఈ వెండి జరీ చీరలు, లేకపోతే అన్నీ కట్టేదాన్ని. కాపర్ బాటమ్ ఎస్, వెండి జరీ చీరలు కట్టాను, తర్వాత కాటన్ శారీస్ కట్టాను, వర్క్ శారీస్ కట్టాను, అన్నీ కట్టాను. నేను చెప్పాను కదా, రేషన్ చీర 14 రూపాయల చీర దగ్గర నుంచి 40,000 రూపాయల చీర వరకు కట్టాను నేను స్క్రీన్ మీద. ఇలా ఉండేది. కానీ అందంగా, చాలా అందంగా ఉండేవాళ్ళమ్మా. అంటే ఇప్పుడు అందంగా లేనా? ఉన్నారు కూడా. జోక్ గాను పర్లేదులేండి. బట్ అప్పుడు చూసిన వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ అయిపోయారు. కేవలం మిమ్మల్ని చూడడానికి మాత్రమే. అంటే మీరు ఎంతసేపు మహా అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేది 4 to 8 minutes అనుకోండి దాదాపుగా. కేవలం మీకోసమనే 1 గంట ముందు నుంచి టీవీల ముందు అతుక్కుపోయి ఉండేవాళ్ళే ఎంతో మంది ఉన్నారు. వేలలో లక్షల అభిమానులు ఉన్నారు. కానీ 4 minutes అనౌన్స్మెంట్ వెనక ఎంత ఎక్సర్సైజ్ ఉంటుందో తెలుసా అండి. బిహైండ్ ది స్క్రీన్ ఒక రకంగా చెప్పాలంటే మనలో ఒక సామెత ఉంటుంది, అత్తింటి పెద్ద కోడలకు ఉన్నన్ని కష్టాలు తర్వాత కోడళ్ళకు ఉండవట. పెద్ద కోడల్ని నేను ఫస్ట్. మేము 4:35 ట్రాన్స్మిషన్ అంటే 2 o'clock వెళ్ళి ఆ రోజు క్యూట్ తీసుకొని మొత్తం అనౌన్స్మెంట్స్ అన్ని తెలుగులోకి రాసుకొని 3 o'clock డైరెక్టర్తో మీటింగ్ ఉంటుంది మాకు అందరికి. ఆ రోజు ట్రాన్స్మిషన్లో ఎంతమంది ఉన్నారో, ప్రొడ్యూసరు, డ్యూటీ ఆఫీసరు, ప్రొడక్షన్ అసిస్టెంటు, స్టూడియో ఎండ్లో ఉన్నవాళ్ళు, టెక్నికల్ వింగ్ వాళ్ళు, మేము అందరం ఉంటాం. డైరెక్టర్ దగ్గర క్యూ షీట్ చదివితే మేము అనౌన్స్మెంట్స్ మొత్తం చదివి వినిపించాలి ఏం రాసుకున్నాము. మళ్ళీ అప్పచెప్పాలి అంతే. అక్కడ చెప్పాలి మొత్తం అనౌన్స్మెంట్స్ ఏం రాసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ థింగ్, గీతాంజలి గారు, మహాదేవన్ గారు అని ఒక తమిళ్ డైరెక్టర్ ఉన్నారు. సామాన్యంగా ఆయనకి తెలుగు రాదు, కేవలం తమిళే. అయితే నేనేం చేశాను, అనౌన్స్మెంట్ చదువుతూ ఉంటే ఆయన ఇంటరప్ట్ చేశారు. విజయదుర్గ ఇంకొక మాట, యూ యూజ్ అనదర్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అన్నారు. ఏదో ఒక మాట అంటే నేను అర్థం కాల, ఇదేంటి ఇంతవరకు నా అనౌన్స్మెంట్స్లో ఎవరు కూడాను ఇంకో మాట వాడమ్మా, ఈ మాట వాడమ్మా అని అనలేదు అనుకొని. అంటే నేను ఏదో గొప్ప విద్వాంసరాలని కాదు, అప్పటికి నేను ఐ గెయిన్డ్ మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ టు ప్రజెంట్, హౌ టు ప్రజెంట్ అన్నది బాగా తెలిసిన వ్యక్తిని. సరే ఇంకా నేనేం చేశాను, ఆ వర్డ్ మానేసి 2-3 వర్డ్స్ చెప్పాను. యా, దిస్ వర్డ్ ఈజ్ కరెక్ట్, యూ యూజ్ దిస్ అన్నారు ఆయన. అప్పుడు ఇంకొకసారి జ్ఞానోదయం అయింది. సో మీటింగ్కి వెళ్తే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే 4-5 చీరలు వెంట పెట్టుకెళ్తామో సేఫ్ సైడు, అలాగే అనౌన్స్మెంట్స్ కూడా తెలుగు మాటలు ఇన్ని పక్కన పెట్టుకోవాలి, పర్సులో జాగ్రత్తగా పెట్టుకొని, అమ్మా ఈ మాట కాదంటే ఏ మాట వాడాలి అన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, డైరెక్టర్ దగ్గర నుంచి డ్యూటీ ఆఫీసరు, ప్యానల్లో ఉండేవాళ్ళు ఇంతమంది చెక్ చేసేవాళ్ళమ్మా మా అనౌన్స్మెంట్. ఇంత పొరపాటు కూడా ఎయిర్లోకి వెళ్ళకూడదు. అనౌన్సర్ చెప్పిందంటే అనౌన్సర్ ప్రతి ఒక్కటే కాదు, ఇంతమంది చెక్ చేసేవాళ్ళు అనౌన్స్మెంట్. మేము చెప్పకూడదు అట్లా, లేకపోతే అందరు సిగ్నేచర్స్ ఉండాలి. నేను బుర్ర తినేసేదాన్ని. విజయదుర్గ నీ అనౌన్స్మెంట్కి మా సంతకం ఏంటనేవాడు. నథింగ్ డూయింగ్, విజయదుర్గే, డ్యూటీ మీరు సంతకం పెట్టాల్సింది. అలా ఉండేది. కష్టం ఉండేది ఆ 4 నిమిషాల అనౌన్స్మెంట్. 100%. టైమింగ్స్ ఎలా ఉండేవండి? టైమింగ్స్ అంటే నాకు ఒక టైమింగ్ లేదమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే, ట్రాన్స్మిషన్ అనౌన్సర్ అని పేరుకే, ట్రాన్స్మిషన్ కాకుండా రిప్లేస్ టు వ్యూవర్స్ లెటర్స్, మీకు తెలిసే ఉంటుంది, జవాబులని. అది సుమాంజలి, బాలమందిరం అని చిన్నపిల్లల కార్యక్రమం, ధర్మ సందేహాలని సాహిత్యపరమైనవి. తర్వాత నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు ఇటువంటి వాళ్ళు వస్తే వాళ్ళవి, జాలాది గారు, ఇటువంటి రైటర్స్ ఇంటర్వ్యూ, ఆల్ పొలిటికల్ లీడర్స్ ఇంటర్వ్యూస్. తర్వాత అలాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. అంటే అకేషన్ బట్టి ఎవ్రీవన్ యూజ్ టు ప్రిఫర్ మీ అన్నమాట. విజయదుర్గ చేయాలి ఇంటర్వ్యూ. ఓకే. అలా నన్ను ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 11:30కి తలుపు కొట్టారు ఎవరు. తలుపు కొడితే ఇదేంటి 11:30కి ఎవరు వస్తారు ఇంటికి అనుకుని, మా నాన్నగారు ఎప్పుడు ముందు హాల్లో పడుకుండేవారు. ఆయన వెళ్ళి తలుపు తీశారు. తీస్తే విజయదుర్గ గారు ఉన్నారండి అని అడిగారు.
ఆ టైం ఏంటి 11:30కి ఎవరు వచ్చి అడుగుతున్నారు. నేను నిద్రపోను, నిశాచరాల్ని. నేను డ్యూటీ చేసి వచ్చేదే 10. అక్కడి నుంచి నాకు అంత తొందరగా ఈ ఈ డ్యూటీస్ వల్లనే నా నిద్ర మొత్తం పోయిందమ్మా. సో అనేటప్పటికి ఇది విన్న వాయిస్లా ఉంది అని అంటే మా నాన్నగారు వచ్చి, అమ్మ మీ ఆఫీస్ వాళ్ళు వచ్చారమ్మా అన్నారు. 11:30 అయింది, డ్యూటీ చేసుకొని వచ్చాను, ఆఫీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి వెళ్ళేటప్పటికి మా కెమెరామ్యాన్, సీనియర్ కెమెరామ్యాన్ లక్ష్మణరావు గారని పెద్ద ఆయన, విజయదుర్గ గారు, రావు గోపాలరావు గారు ఉన్నారు ఊళ్ళో. ఆయన ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి 5:30కి వెళ్ళిపోతున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేయాలి, మీరు వస్తారా అని అడిగారు. రాత్రి 11:30కి వచ్చాడు. 11:30కి. నేను అంతకుముందే వచ్చి మేకప్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాను. అంటే అప్పటికి ఏం చేయాలో తోచలే. మా నాన్నగారు వంక చూసా, పదమ్మా నేను వస్తాను అన్నారు మా నాన్నగారు. గ్రేట్ ఫాదర్ అండి నిజంగా. మా పేరెంట్స్ వాళ్ళు ఉండబట్టే నేను ఈ మేకప్ వేసుకునే ఉద్యోగాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాను ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజుల్లో మేకప్ చేసుకోవటం అంటే బోల్డ్ అంత హిస్టరీ ఉంది దీనికి, అది తర్వాత అనుకోండి, లెట్ మీ కంటిన్యూ దిస్. సో అనేటప్పటికి అలాగే అన్నారు. గబగబా ఇంత పౌడర్ వేసేసుకొని గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయా. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ అశోక హోటల్, ఓకే, లక్డీ కప్పుల అశోక హోటల్లో ఆయన కూర్చొని ఉన్నారు రావు గోపాలరావు గారు. మా వాళ్ళు వెళ్ళారు, నేను సడన్గా లోపలికి వెళ్ళిపోయా. చిన్నతనం నాకు తెలియదమ్మా అసలు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఏమిటో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అయ్యో అమ్మాయి గారు ఇచ్చారా అన్నారు రావు గోపాలరావు గారు. అమ్మాయి గారు ఇచ్చారా అనేటప్పటికి నాకు అర్థం కాల. మా నాన్నగారు ఉన్నారు నాతోటి, అమ్మాయి మీరు అక్కడే ఉండండి అమ్మా అని చెప్పి ఆయన బయటకు వచ్చి వాళ్ళు పిలిచి వేరే రూమ్ మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి గబగబా వేరే రూమ్ తీసుకున్నారు రావు గోపాలరావు గారు. ఏం ఇంటర్వ్యూ చేయాలా, ఆయన ఏం అడగాలి, నేను సడన్గా చెప్పారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఏ సినిమాలో యాక్ట్ చేశారో తెలియదు, ముత్యాల ముగ్గు తప్ప ఇంకొక సినిమాయే తెలియదు నాకు. రావు గోపాలరావు గారిని ఏం అడగాలి నేను ప్రశ్నలో, అర్థం కాల. అయితే మా నాన్నగారు ఆయన మాట్లాడుతున్నారు, మీరా అంటే మీరా అనుకున్నారు. ఇద్దరికి పరిచయం ఉంది పూర్వాశ్రమంలో. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసారు. అక్కడి నుంచి ఆయన రిలాక్స్ అయ్యారు, మా నాన్నగారు కూడా ఈ వాజ్ హ్యాపీ. అండ్ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పి ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు శాస్త్రి గారిని ఆయన అడిగారు, ఈయన కూడా అలాగే అడిగారు. ఏవో వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత నేను ఈ లోపల ప్రిపేర్ అయిపోయా, మీలాగే మీ గురించి చెప్పండి అని అడిగి అక్కడి నుంచి ఆయన సినిమా ప్రస్థానం గురించి అది అడిగారు. వెన్ ఐ కేమ్ హోమ్ ఇట్ వాజ్ 1 o'clock. పాపం మా ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చి నాన్నగారిని నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు. ఇలాగా హెచ్చరిక లేని తుఫాన్ లాగా వస్తాయి అన్నమాట. అలాగే రమాప్రభ గారు ఇంటర్వ్యూ చేసేటప్పటికి నైట్ 2:30 అయిపోయింది. నాకు 2:30కి ఇంటికి వచ్చాను. ఉంటాయమ్మా ఇట్లాంటి పాటలు, మనకి టైం అనేది పర్టికులర్గా ఇదే టైం అన్నట్టుగా ఉండదు. సో ఎన్నో కష్టాలు, బట్ అవి కనిపించవు. తెర మీద నవ్వుతూనే కనిపించాలి మనం. అమ్మా తెర వెనక ఉన్న కన్నీళ్ళు వేరు, తెర మీద కనిపించే చిరునవ్వులు వేరమ్మా. అది చాలా మందికి అర్థం కాదు. ఎన్ని కన్నీళ్ళని లాకర్లో పడేసి తెర మీదకి వచ్చి నవ్వుతారో అందరూ, అది అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా అవాకులు చెవాకులు పేలరు ఆర్టిస్ట్ గురించి. గీత నేను ఇవాళ చాలా దూరం ఆలోచించి ఈ డైలాగ్ అంటున్నాను. యూ షుడ్ రిమెంబర్, ఇది ఉన్నవాళ్ళు పొరపాటు మాట్లాడరు తెర మీద మేకప్ వేసి కనిపించే ఆర్టిస్టుల గురించి. అప్పట్లో వచ్చేవమ్మా, ఇప్పుడంటే చాలా రూమర్స్ వింటున్నాం, సోషల్ మీడియా పెరిగిపోయింది, రకరకాల మాటలు వింటున్నాం. అప్పుడు అసలు మీకు ఎలా ఉండేది? రూమర్స్ ఏమైనా వచ్చాయా? మాకు రూమర్స్ ఏం లేవు. రూమర్స్ వచ్చేందుకు ఏముంది, తిట్టేవాళ్ళు. నువ్వు తెలుగులా మాట్లాడలేదు, ఇలాగ మాట్లాడలేదు, షా పలకట్లేదు, అవి పలకట్లేదు అని ఉత్తరాలు వచ్చేవి తప్పితే నాకు ప్రత్యేకించి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బిటర్ ఎక్స్పీరియన్సెస్. లేదు, ఎప్పుడు లేదు. ఈ అనౌన్స్ చేసే టైంలో ఏదన్నా తప్పు దొరికిన సందర్భం కానీ, ఏదైనా ఇబ్బంది పడిన సందర్భం కానీ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ లేదు. కాకపోతే ఒకసారి ఏమైందంటే స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది. స్పెషల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ స్పాన్సర్డ్ సీరియల్స్. 3 గంటలకల్లా రెడీగా ఉండాలి అండి మీరు. 3 గంటల నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇట్ వాజ్ 10 to 12 minutes. ఆఫీస్కి వచ్చాను, మేకప్ వేసుకున్నాను, అయిపోయింది. ఇంకా టెలిగ్రామ్ రోజులు అవి. నాకు టెలిగ్రామ్ వచ్చింది, మా పెద్దనాన్నగారు అమ్మాయి పోయిందని. వస్తే చూసి ఒక్కసారి నేను ఏం చేయాలతో అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అంటే మేము ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం, అమ్మ సైడు నాన్నగారి సైడు అందరూ కూడా.
ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి కొంచెం నేను డల్గా ఏంటండి అన్నారు. టెలిగ్రామ్ ఇచ్చి మా పెద్దనాన్నగారు అమ్మాయి పోయిందండి. చెయ్యరా అయితే వద్దులేండి క్యాన్సిల్ చేసుకుందాం అన్నారు. లేదండి ఇంతసేపు మేకప్ చేసుకొని ఇంత రెడీ అయ్యాను, మళ్ళీ రేపైనా ఇంత మేకప్ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఏడవలేదమ్మా, ఏడిస్తే లైనర్ ఇక్కడ దాకా వస్తుంది. అలా టిష్యూ పేపర్ 2 కళ్ళ మధ్య పెట్టుకొని ఇట్లాగా అది పీల్ చేస్తుంది కదా టిష్యూ పేపరు. చేస్తానండి అనౌన్స్మెంట్స్ అన్న. చేయగలరా అని అడిగారు ఆయన. ఓ వై నాట్ చేస్తానండి. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళిపోయాక ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన మీ అందరి కోసం. కానీ మీరు చేయగలరా అన్న ఒక మాట అంటే మీకు అస్సలు నచ్చేది కాదంటే కదా, దాన్ని పట్టుదలగా తీసుకుని అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని విన్నాను. చాలా ఉన్నాయమ్మా. అలా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీతో? మా ఆఫీస్లోనే. ఓ చెప్పమంటారా? అంటే నేను ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయలేదు. మేము న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సినిమా ఆర్టిస్టులు అందరి దగ్గర. ఎప్పుడు నేనే వెళ్తాను స్టూడియోస్కి. అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామనాయుడు స్టూడియో, తర్వాత నానక్రామ్గూడ స్టూడియో. సో అవుట్డోర్లో ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. చిరంజీవి గారి గ్రీటింగ్స్ తీసుకోవాలి. ఒకళ్ళు నాతో ఛాలెంజ్ చేశారు ఆఫీసులో, విజయదుర్గ నీ జీవితంలో నువ్వు చిరంజీవి దగ్గర నుంచి గ్రీటింగ్స్ తేలేవని. అవునా అన్న. ఆయన ఇవ్వరు మనకి, చిరంజీవి గారు ఎక్కడ, ఆయన ఎక్కడ దొరుకుతారు ఇవ్వరు అన్నారు. సరే చూద్దాంలే అన్న వెళ్ళాను. అక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారు నానక్రామ్గూడ అనుకుంటా. నైట్ 8:30 9 అయింది. ఇంకా స్టూడియోకి వెళ్ళిపోదాం వెనక్కి. రామంతపూర్ కదా మా స్టూడియో, ఇదేమో ఇక్కడ అదేమో అక్కడ అని అనుకుంటూ ఉండగా ఎవరో చెప్పారు చిరంజీవి గారి షూటింగ్ అక్కడ ఉంది నానక్రామ్గూడలో నైట్ అని చెప్పారు. వెళ్దాం పదండి అన్న. మా వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతే చిరంజీవి గారు ఇంక అప్పటికి రాలే. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకు వచ్చారు ఆయన. అక్కడ అడిగితే వస్తారండి అని చెప్పారు. దూరదర్శన్ అంటే అప్పటికి మంచి ఇది ఉంది కదమ్మా, అందులో నన్ను అందరూ గుర్తుపడతారు. వస్తారండి ఒక 10 నిమిషాల్లో అన్నారు. వచ్చారు ఆయన. కాకి డ్రెస్ వేసుకొని ఉన్నారు. బ్లడ్ స్టెయిన్స్ అవి ఉన్నాయి ఆయన ఒంటి మీద. అన్నపూర్ణ గారు ఉన్నారు అక్కడ, మన సీనియర్ ఆర్టిస్ట్, మదర్ క్యారెక్టర్స్ వేసినాక నేను వెళ్ళా. ఆడ అన్నపూర్ణ గారు ఎదురు వచ్చి రండి విజయదుర్గ గారు అంది. అడు తెలుసు వీళ్ళందరికీ, నేను బాగా తెలుసు. నేను బాగున్నారు అన్నపూర్ణ గారు అన్నాను. చిరంజీవి గారు కూర్చున్నారు, లేచి నిలబడ్డారు. నమస్కారం అండి అంటే నమస్కారం అండి, మాకు మీ గ్రీటింగ్స్ కావాలండి న్యూ ఇయర్ కన్నా. నేను ఇలా చూసి ఒంటి నిండా నెత్తురు మరకలు, షూటింగ్ అండి, ఇలా బాగుండదేమో అన్నారు ఆయన. యాజ్ ఏ విష్ అంటే అన్న, మీరు చెప్పండి అన్న. అయితే ఒక పని చేయండి, రేపు పొద్దున్న 10 o'clock ఇంటికి వచ్చేయండి, నేను గ్రీటింగ్స్ ఇస్తాను అని అన్నారు. అలాగే సార్ అన్న. ఇంతలో మా దగ్గర అసిస్టెంట్లు ఫోటో దిగుతాం అన్నారు. వాళ్ళు ఫోటో దిగుతాం అంటున్నారంటే ఈ డ్రెస్తోనా ఫోటోనా అన్నారండి. అతను మళ్ళీ రేపు డ్యూటీలో లేదండి అందుకని అన్న. అలాగే ఇచ్చారు. సత్యనారాయణ అని లైటింగ్ అసిస్టెంట్ ఫోటో దిగాడు ఆయనతోటి. మన్నాడు పొద్దున 7 కల్లా స్టూడియో నుంచి బయలుదేరా. 7-8 కల్లా బయలుదేరి ఎగ్జాక్ట్ 9:50 కల్లా చిరంజీవి గారి ఇంట్లో ఉన్నా. లోపలికి మెసేజ్ వెళ్ళిపోయింది. ఆయన వచ్చారు. వచ్చి ఏంటండి 10 అంటే మరీ ఇంత ప్రాంప్ట్గా 10 o'clock వచ్చేస్తారా విజయదుర్గ గారు ఎందుకు మిస్ చేసుకోవాలి, అసలే పట్టుదల అని అన్నారు ఆయన. అంటే అవునండి మేము టైం అంటే టైం మెయింటైన్ చేస్తాం మీలాగే అని చెప్పాను నేను. మరి వాళ్ళు అంతే కదమ్మా, టైం అంటే టైం మెయింటైన్ చేయకపోతే ఇంతకాలం వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండలేరు. ఎవరైనా సరే సమ్ డిసిప్లిన్ ఉండాలి ప్రతి వ్యక్తికిను, ఆర్టిస్ట్కైనా ఎవరికైనా. ఆ డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడే ఎక్కువ కాలం మనం ఏ రంగంలోనైనా కంటిన్యూ అవుతాం. ఆ డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. 10 అంటే 10కే వచ్చేస్తారా మీరు ఇట్లా చేతులు పెట్టి. ఆయన మా నటుడు అనుకోండి, ఆ మాటలు చాలా డౌన్ టు ఎర్త్ అండి. అలాంటి ఆర్టిస్ట్ని మనం చూడం, అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన అనేటప్పటికీ నేను నవ్వేశాను. ఏం చెప్పమంటారు అన్నారు. ఏం చెప్పాలో నేనే చెప్పాలి ఆయనకి అంటే ఇలా చెప్పాలండి అని చెప్తే అలాగే చెప్పారు ఆయన. చెప్పి మా వాళ్ళందరితోనూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత కంటిన్యూస్గా నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళటం, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకోవటం, ఏదైనా స్పెషల్ అకేషన్ దూరదర్శన్కి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మెసేజ్ అడగటం, ఆయన రికార్డ్ చేయటం. మరి ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళు ఏమన్నారు మరి చిరంజీవి గారితో తీసుకున్నారు?
వావ్. దండం పెట్టారా? ఎప్పుడు నాతో ఛాలెంజ్ చేయొద్దు గీత, Yeah. నేను అదే చెప్తాను. మగాళ్ళతో ఛాలెంజ్ చేసుకోవచ్చు కానీ ఒక ఆడపిల్లతో ఛాలెంజ్ చేస్తే ఆకాశమే అంతు, అంతే. ఆకాశమే హద్దు ఆడవాళ్ళు. అంతే, ఇంకా దానికి ఇంకా నో అదర్ వర్డ్ అన్నమాట. అంత పట్టుదల వచ్చేస్తుంది నాకైతే, చిన్నప్పటి నుంచి ఉన్నది అది. అవునా? ఆ. సాధారణంగా సినిమా తారలో అనగానే ఆ క్రేజ్ ఉంటుంది, ఎవరికైనా ఆ క్రేజ్ ఉంటుంది, వాళ్ళతో ఫోటో దిగాలని, ఒకసారైనా మాట్లాడాలని, చూడాలని ఉంటుంది. అంతే తరహా క్రేజ్ ప్రజెంటర్స్గా, అనౌన్సర్స్గా మీకు కూడా ఉంది దూరదర్శన్కి సంబంధించి. ఎప్పుడన్నా మీకు సినిమా అవకాశాలు రావటం, సినిమాలో ఒక మంచి పాత్ర ఉంది వేస్తారని అడగటం, ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా విజయ్ దుర్గ గారు? చాలా వచ్చినమ్మా, పెద్ద పెద్ద డైరెక్టర్సే అడిగారు. అంటే నేను ఇందులోకి రాకముందే అడిగారు. బాపు గారు ఒకసారి ఫోన్ చేశారు పొద్దున, 80లో అనుకుంటా, 79, 80 అప్పుడే ఓ. ఫోన్ చేస్తే మా అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నాకు జ్వరం 3-4 రోజుల నుంచి పడుకొని ఉన్నా ఇంట్లో. ఎవరో బాపుట ఫోన్ చేశారు నీకోసం అంది మా అమ్మ. బాపు పేరుతో మా ఆఫీస్లో ఎవరు లేరే, ఎవరు బాపు అనుకొని వెళ్ళి హలో అండి అన్నా. నేను డైరెక్టర్ బాపుని మాట్లాడుతున్నానండి అన్నారు. ఓ మై గాడ్. అనేటప్పటికీ చెప్పండి సార్ అన్నా నేను. అనేటప్పటికీ లేదండి నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీ నెంబర్ నాకు దొరకట్లేదు, 3 రోజుల నుంచి ట్రై చేస్తే శాంతి స్వరూప్ గారు ఇచ్చారు మీ నెంబరు, సో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అన్నారు. బాపు గారంటే నాకు పిచ్చి, మ్యాడ్ ఆయన సినిమాలంటే. ఆయన సినిమా ఇట్లా రిలీజ్ అవగానే మార్నింగ్ షోకి వెళ్ళిపోవటం అలవాటు. ఆయన సినిమా చూస్తూ ఉండగా ఎవరైనా పక్కన మాట్లాడారంటే ప్రేక్షకులు అయిపోయారు నా చేతిలో. అంత కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉంటారు అనమాట. ఇట్లా బాపు గారి ప్రతి ఫ్రేమ్ ఎంత ఇదిగా తీస్తారండి ఆయన, గ్రేట్ డైరెక్టర్. అనగానే గబ్బ 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 రెడీ అయిపోయాను. ఎక్కడికి అంత జ్వరం పెట్టుకొని అంది మా అమ్మ. నీకు తెలియదు, నువ్వు ఊరుకొని వెళ్తున్నానని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయా. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, మీరు రండి అన్నారు ఆయన. వెంటనే బయటకు వచ్చాను, ఆటోలో ఎక్కాను, ఎయిర్పోర్ట్కి పోనీ అన్న. సినిమాలో హీరోయిన్ లాగా అనమాట. 10 బేగంపేటలో ఉండేది అమ్మ అప్పుడు ఎయిర్పోర్ట్, బేగంపేటలో ఉండేది. మా ఇంటి నుంచి వెళ్ళేటప్పటికి ఒక 20 minutes 25 minutes పట్టింది. వెళ్ళటం గబ్బ లోపలికి వెళ్ళిపోయా. బాపు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన చూడగానే ఇంకా నేను వచ్చేసానండి అన్న. పిచ్చి అంటే బాపు గారంటే, వచ్చేసానండి అన్న. ఆయన నన్ను ఒకసారి చూసి మీరు మా సినిమాలో వేస్తారా అని అడిగారు. నిజంగా నేను వెయ్యను సార్, మీరంటే నాకు పిచ్చి, అందుకని మిమ్మల్ని చూడటానికి వచ్చానండి అన్న. నేను మీరంటే నాకు చాలా అభిమానం, పిచ్చి మీ సినిమాలంటే, నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను, నేను సినిమాలు వేయను, నేను దూరదర్శన్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయాను. ఎలా ఉంటుంది చెప్పండి, చిన్నతనం, ఏం మాట్లాడాలో తెలియదు. అంత పెద్ద డైరెక్టర్ పిలిస్తే ఏ సినిమా అండి, యాక్ట్ చేయమంటారా, ఇంకేమన్నా అడగాలి, నేను అవేం మాట్లాడలేదు, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని చూద్దామని వచ్చాను, నేను సినిమాలో వేయను. వారి రియాక్షన్ ఎలా ఉంది మరి? ఆయన ఇలా చూసి నవ్వారు. వంశవృక్షం కోసం అడగటానికి వచ్చారు నా అనుమానం. సో అలాగా చాలా మంది పెద్ద డైరెక్టర్లు అడిగారు, ప్రొడ్యూసర్స్ అడిగారు. వెళ్తే బాగుండేదని ఎందుకు ఇష్టం లేదా అసలు మీకు? ఒకటి చెప్పనమ్మా, దూరదర్శన్లో నేనుగా నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకుంటూ ఒక గౌరవంగా, ఒక మర్యాదగా ఉన్నాను. అదే సినిమాల్లోకి వెళ్తే నేను హీరోయిన్గా ఉంటాను, కమెడియన్గా ఉంటాను, హీరోకి అమ్మమ్మనవుతాను, హీరోకి తల్లిగా ఉంటాను, చెల్లెలుగా ఉంటాను. బట్ ఇక్కడ మాత్రం ప్రజెంటేషన్ అనౌన్సర్గా ఉన్నాను, ప్రజెంటేషన్ అనౌన్సర్గానే రిటైర్ అయ్యాను. ఇది బాగుంది, నేనుగా ఉన్నా, నా మాట, నా రాత, నేను ఇంత నేను. సో ఈ గౌరవం ఎవరికి దక్కదు, 100% దక్కదు. దూరదర్శన్ లో నేను ఉన్నందువల్ల నాకు దక్కిన మర్యాద కానీ గౌరవం కానీ ఎవరికి దక్కదు. నా వ్యక్తిత్వాన్ని నేను 80% అలా కాపాడుకుంటూ వచ్చాను. మిగిలిన 20% ఏమిటి అంటారేమో, ఒకసారి మనం ఇష్టం లేని ప్రోగ్రామ్స్ చేయాల్సి రావచ్చు, ఖచ్చితంగా ఉంటాయి అలాంటివి. వీ హ్యావ్ కంపల్ టు డూ, అంటే ఇంటర్వ్యూస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ. అలా కూడా జరిగాయి, జరిగే ఉంటాయి, జరగకుండా ఎలా ఉంటాయి. ఖచ్చితంగా పరిపూర్ణంగా మనకు నచ్చినట్టుగా బతికామంటే అది అంటే నాకు ఇంతవరకు అలా అనిపించలేదు. ఒక్కటే ఏంటంటే గీత, ఈ ప్రొఫెషన్ నేను చాలా ప్రేమించాను,
చేరినప్పుడు తెలియదు ఈ ప్రొఫెషన్లో ఇంత గొప్ప ఇది ఉంటుందని. ఎందుకనంటే మహానుభావులు ఎందరో ట్రూ లెజెండ్స్ అంటారు కదమ్మా. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరితోనే ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఏమైందంటే నన్ను నేను ఇంకా మోల్డ్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ధర్మరాజుకి అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు అన్నట్టుగా నాకంతా మంచిగా కనిపించింది నా ప్రొఫెషన్లో. మిమ్మల్ని బాగా పొగిడి మీ దగ్గరికి వచ్చి మరి ప్రశంసించిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని పిలిపించుకుని ప్రశంసించిన వాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరైనా? చాలామంది ప్రశంసించారు, అందులో అనుమానం లేదు. నాగేశ్వరరావు గారు కానీ, జంచాల పాపయ్య శాస్త్రి గారు కానీ, కాళోజీ నారాయణరావు గారిని కానీ, తర్వాత చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉండగా, రమాదేవి గారు గవర్నర్గా ఉండగా, అంటే వాళ్ళందరూ నీ తెలుగు బాగుంటుంది. ఎంఎస్ రెడ్డి గారిని మల్లెమాలో ఉండేవారు కదా, ఎప్పుడైనా సరే నీ వాయిస్ నా సినిమాలో వినాలి విజయదుర్గ, నువ్వు తప్పించుకోలేవు అనేవారు. నేను ఇవ్వకూడదండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, నా గొంతు, నా మొహం, నా టాలెంట్ అంతా దూరదర్శన్కే అంకితం అండి అని చెప్పేదాన్ని. వాళ్ళు అలాగే అడిగేవారు, నేను నవ్వుతూ చెప్పేదాన్ని. అంటే నాకు ఎందుకో పెద్ద తెర అంటే వద్దనుకున్న తర్వాత వద్దమ్మా. మొన్న కూడా ఒకళ్ళు ఆఫర్ చేశారు, ఒక పెద్ద బ్యానర్ వాళ్ళే, అమ్మమ్మ క్యారెక్టర్, జేజమ్మ క్యారెక్టర్ ఏదో ఉందని. నా దూరదర్శన్ అంతవరకే పరిమితం, నేను చెయ్యను, బయటకే రాను అని చెప్పి అక్కడే కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడే నేను ఇంకా ఆ దూరదర్శన్ మనిషిగానే మిగిలిపోతాను. అంతే. సో అలాగా అడిగిన మొట్టమొదట మీరు అందుకున్న పారితోషికం ఎంత? 896 రూపాయలు. రిటైర్ అయినప్పుడు ఏమో అది గుర్తులేదు. ఒకటి చెప్పరా గీత, నా జీతం ఎంత నాకు తెలీదు. మా ఇంటికి రాగానే మా అక్కయ్య అకౌంట్స్ సెక్షన్ ఉండేది, దాంట్లో పనిచేసేది. నీ జీతం ఎంతే అని అడిగేది, ఏమో తెలియదే అనేదాన్ని. అంటే పే స్లిప్ పట్టరా అనేది, పే స్లిప్ లేదు మాకు అప్పుడు. ఇది ఇంత ఇచ్చారని దాని చేతిలో పెట్టేదాన్ని. జీతం తీసుకురాగానే మా అమ్మ చేతిలో పెట్టేదాన్ని. మా అమ్మ నాకేం కావాలో అవి కొన్ని ఇచ్చేది. నాకు నెలకి ఇంత ఇచ్చేది ఆవిడ. ఏదో నా జీతం మీద నాకు హక్కు లేదు. సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు జూన్లో సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఒక చీర చూసుకున్నా, సావిత్రి గారిని నేను ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు మరి సావిత్రి గారు కదా, కొత్త చీర, కొత్త ప్రింట్ కావాలని చెప్పి బ్లాక్ అండ్ వైట్ డేస్ బాంబే డైయింగ్లో ఒక చీర చూసుకున్నా. ఆ చీర వచ్చి 135 రూపాయలు. ఇప్పుడు 130 అంటే ఓ మై గాడ్. మా అమ్మ దగ్గరికి వచ్చమ్మా, 135 రూపాయలు అమ్మ, చీర కొనుక్కుంటానమ్మా అన్న. 135 రూపాయలు చీర నీకు అంది. అవునమ్మా, సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేయాలమ్మా, బాగుంటుందమ్మా, షర్మిలా ఠాగూర్ కట్టిందమ్మా, ఇంత బాగుందని ఎన్ని చెప్పిరే అబ్బే. ఒప్పుకోలే, డబ్బులు ఇవ్వలే. మా అమ్మ కాఫీ పెడుతుంటే వెళ్ళి బతిలాడి, మా అమ్మ అన్నం వండుతుంటే బతిలాడమ్మా, ఒక్క చీరమ్మ, ఒక్క చీరమ్మ, ఒక్క చీరమ్మ అంటే నథింగ్ డూయింగ్, ఉన్న చీరలు వాడుకోండి. పోయి పడుకున్నా. ఏ కాళ్ళని ఉంది ఆవిడ, రాత్రి వేళ కనికరించి, అదేదో 135 రూపాయలు చీరన్నావుగా, తెచ్చుకో పో అంది. ఫుల్ ఖుష్. మన్నాడు వెళ్ళిపోయాను. మ్యాంగో గ్రీన్ మీద డిజైన్ ఇప్పటికి దాచుకున్నా. ఆవిడని ఇంటర్వ్యూ చేశానని ఆ గుర్తుగా దాచుకున్నా ఆ చీర కొనుక్కొచ్చుకున్నా. జీతం వస్తే అమ్మకి ఇచ్చేయటం అంతే. నాకు ఏ పేస్ట్ కావాలి, ఏ సోప్ కావాలని ఆవిడ కొనిచ్చేది. చీర కొనుక్కోవాలన్నా అమ్మ పర్మిషను, ఆవిడ దయ తెలిస్తే చీర కొనుక్కోవటం, లేకపోతే లేదు. తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందని తర్వాత రోజుల్లో అనుకొని కొనుక్కునేదాన్ని. మా అక్కయ్య నాకు తోడు, మా రెండో అక్కయ్య, ఇద్దరం కలిసి మంచి మంచి చీరలు కొనుక్కునేవాళ్ళం. మీ ఇష్టాలు ఏంటమ్మా? ఫేవరెట్ హీరో, హీరోయిన్? నా కాలేజీ డేస్లో రాజేష్ ఖన్నా. తెలుగులో నో హీరో, సావిత్రి. హీరో హీరోయిన్ అన్నీ సావిత్రి, అన్ని మహానటి సావిత్రి గారి. అంటే ఆవిడ 5-6 సార్లు జీవితంలో కలవటం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆవిడ గురించి చాలా క్లోజ్గా ఆవిడతో అసోసియేట్ అయిన వాళ్ళు రైటర్స్ కానీ వాళ్ళందరూ నాకు చెప్పిన మాటలు. ఆవిడ పర్సనల్గా షీఈ్ వెరీ నైస్ లేడీ అండి. సావిత్రి గారు లాంటి మహామనీషి, ఆవిడ గొప్ప వ్యక్తి. అంటే మంచి కళాకారులందరూ మంచి వ్యక్తులు కాలేరు, మంచి వ్యక్తులందరూ మంచి కళాకారులు కాలేరు అని నాగేశ్వరరావు గారు అంటారే, ఆవిడ మంచి కళాకారిణి కాదు, మంచి వ్యక్తి కూడా. చాలా మంచి, ప్రపంచానికి తెలియని విషయాలు, మంచి విషయాలు సావిత్రి గారికి సంబంధించి ఎన్నో ఉన్నాయండి. చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి. మహానటి సినిమా చూసారా? చూశాను. ఏమనిపించింది? సావిత్రి గారి గురించి నేను ఫేస్బుక్లో 10 ఎపిసోడ్స్ రాశాను. మీరుంటే ఫేస్బుక్లో చదవండి. సావిత్రి గారి గురించి ఎవరికీ తెలియని విషయాలు నాకు తెలుసు గీత. ఆవిడ జీవితం తెలిస్తే మనకు కంటి వెంబడి నీళ్ళు వస్తాయి. అంత గొప్ప వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు లేరమ్మా, అంతే, ఒకటే మాట. వాస్తవంగా అంటే సినిమాలో చూపించిందంతా నిజమైన మహానటి చిత్రంలో? కొంతవరకు.
వాస్తవాలు ఎవరు చూపిస్తారమ్మా? నేను కమర్షియల్గా తీసేటప్పుడు సినిమా వాస్తవాలు ఎందుకు చూపిస్తా? అలాంటివి కూడా ఉంటాయి. నాకు ఎలాగుండేవో అలా చూపించుకుంటా. Hmm. అవతల సెన్సార్ ఇంకొకటి ఉంటుందిగా. అవును. ఎన్నో మన ఆంక్షలు సెన్సార్ ఉంటాయి. కాకుండా వేరే ఆంక్షలు విధించే వ్యక్తులు ఉంటారుగా ఆ సినిమా మీద. Hmm. ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా హర్ట్ అవ్వకూడదు కదా. అవును. అందుకని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి Hmm. ఎవరికైనా సరే. అదే సర్వసాధారణం అంటే. అది కామన్. అలాగే అది కామన్. ఏవైనా అనౌన్స్మెంట్స్ ఇలా చేసినప్పుడు మీకు బాగా బాధ అనిపించినవి, అయ్యో చెప్పాల్సి రావడం బాధాకరం? బాధ అనిపించిన అంటే అమ్మా, అంత బాధ అనిపించేది ఏం లేదు. అంటే ప్రోగ్రామ్ ఒక్క ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు మాత్రమే కొంచెం ఫీల్ అయ్యాను తప్పించి అంత బాధపడే అనౌన్స్మెంట్స్ ఒకటి. మీకు చెప్పాను కదా మా అక్కయ్య గురించి. మా అక్కయ్య గారు పోయారు సెరెబ్రల్ హ్యామరేజ్తో. మా అమ్మగారు పోయినప్పుడు మేకప్ వేసుకొని కెమెరా ముందుకెళ్ళి నమస్కారం అనగానే మా అక్కయ్య గుర్తొచ్చేది. ఏమి మొహం పీకిపోయింది, సరిగ్గా రెస్ట్ తీసుకో, నువ్వు సరిగ్గా తిన్నవి, చిక్కాలని తిండి తినకుండా మానేస్తాను మా అక్కయ్య హెచ్చరించేది ఎప్పుడు నన్ను. టీవీలో ఏమవుతుందంటే ఇక్కడ వరకే చూపిస్తారు కదా, అందుకని లావుగా కనిపించేవాళ్ళం. విడిగా నేను అంత లావు ఉండేదాన్ని కాదు. అందరూ క్లోజ్ షాట్ మనకి మిడ్ క్లోజప్ ఉండేది. మిడ్ క్లోజప్, లాంగ్ ఇవన్నీ ఉండేవి కదా. సో నేనేం చేసేదాన్ని, అందరు లావ్ అనౌన్సర్ అందుకని తిని మానేసేదాన్ని. మాకే కేకలేసేది. అప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మల్టీమీడియా ఫెస్టివల్ అవి వచ్చినాయి రామారావు గారు సీఎంగా ఉండగా. పరిస్థితుల్లో అట్లాగే కొన్ని చేశాను నేను. ఎన్టీ రామారావు గారు మాత్రం 3 సార్లు కంపేరింగ్ చేశాను, చేతి మీదుగా అవార్డు తీసుకున్నాను. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ముఖ్యమంత్రులందరి ముందర నేను స్టేజ్ ఫంక్షన్స్ కంపేరింగ్ చేశాను, గవర్నమెంట్ ఫంక్షన్స్. నిజంగా చాలా గ్రేట్ అండి. తర్వాత 79 నుంచి 2000 వరకు ఉన్న ఐఎన్బి మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారో, అంటే మాకు దూరదర్శన్కి సంబంధించి హెచ్పిటీస్ ఎల్పిటీస్ ఇనాగ్రేషన్ ఉంటుందమ్మా, వాటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ముందర నేను కంపేరింగ్ చేశాను. ఎంతో బోల్డ్, అంత ఎక్స్పీరియన్స్, మంచి అనుభవాలు ఉన్నాయి. అవునమ్మా. అంటే ఒకనాటి చరిత్ర కాదు కదా ఇది. ఫస్ట్ అసలు మీ వాయిస్కి, మీ అందానికి చాలామంది అభిమానులు, అంటే ఇప్పటికీ వాళ్ళు అలా కంటిన్యూ అవుతారు. అంటే నిజమైన అభిమానులు, అంటే నిజమా అబద్ధమా ఎలా అని కాదు కానీ, అంటే ఆప్యాయంగా చూసేవాళ్ళు, ఆ ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఇంక వాళ్ళ గుండెల్లో మీరు అలాగే, ఈ పిక్చర్ అలా ఉండిపోతుంది అంతే. అవునమ్మా. దీనికి సంబంధించి మీరు అడిగారు కదా, నా అనౌన్స్మెంట్కి సంబంధించి ముందరి కొత్తలు ఏమైందంటే ముందు రికార్డ్ చేసేవాళ్ళు అనౌన్స్మెంట్స్. అలా అనౌన్స్మెంట్స్ రికార్డ్ చేసేటప్పుడు మేమే ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళం. నేను, శాంతి స్వరూప్ గారు, రోజారాణి గారు. కొద్ది నెలలు ఒకళ్ళు, కొద్ది నెలలు షెడ్యూలింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చూసుకునేవాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం. అది తర్వాత లైవ్ వచ్చిన తర్వాత మాకు ఇది తగ్గింది. సినిమా అనౌన్స్మెంట్ ప్రతి సండే నాకే వచ్చేది. మాకు యాక్చువల్గా సాటర్డే సండే హాలిడేస్ అయినా కూడా నాకు ఎప్పుడు హాలిడేస్ నేను అవైల్ చేసుకోలేదు. ఈవెన్ ట్రాన్స్మిషన్ డ్యూటీ అంటే వెళ్ళాల్సిందే. ఈవెన్ 8 క్యాజువల్ లీవ్స్ ఉండేవి మాకు. ఎప్పుడు నేను వాడుకోలేదు. ప్రతి సంవత్సరం సరెండర్ చేయటమే. ఎప్పుడు నా సెలవు పెడితే వెంటనే ఫోన్ వచ్చేది, విజయదుర్గ ఫలానా ప్రోగ్రామ్ ఉందిరా, ఫలానా ఖమ్మం ఎల్పిటి ఇనాగ్రేషన్ ఉంది, మీరు బయలుదేరండి అని. నేను తల్లినిండా నూనె పెట్టుకునేదాన్ని. దొరికింది అవకాశం మనకు ఒక్కరోజు ఇంట్లో ఉండేది కానీ వెంటనే ఫోన్ వచ్చేది. వెంటనే మళ్ళీ తస్తున్నాను, రెడీ అవ్వటం, బట్టలు అట్లా ఉండేది. సినిమా చివర నా స్టైల్ చెప్తున్నా. ఈనాటి తెలుగు చలనచిత్రం ఆలుమగలు ముఖ్య తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, రాజబాబు, గుమ్మడి. సంగీతం సోన్స్ చెప్పేసి. ఇప్పుడు ఆలుమగలు తెలుగు చలనచిత్రం మీకోసం అన్నవేదాన్ని. ఆ మీకోసం అన్నవి ఆ లాస్ట్ దానికోసం చాలామంది వెయిట్ చేసేవారు. ఒకసారి మా ఫ్రెండ్ కూతురికి ఒళ్ళు కాలిపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను వరంగల్ వెళ్ళాను బెస్ట్ అనౌన్సర్ అవార్డు తీసుకోవటానికి. వస్తూ ఉంటే నాకు దారిలో తెలిసాక ఇంకా డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయి, అమ్మాయి బాడీ మొత్తం కాలిపోయింది, దోమ తెరేశారు. వెళ్ళి చూస్తున్నాను అమ్మాయిని. చూస్తుంటే ఆ పక్కనే ఇంకొక బెడ్ ఉంది. ఆ బెడ్ మీద నుంచి ఒక అమ్మాయి లేస్తుంటే ఆ పక్కన అటెండరు లేవకు పడుకొని ఉర్దూలో చెప్తుంటే ఊహైనా అమ్మాయి కదా అంటుంది. అమ్మాయి అంటే ఎవరిని అంటుందో తెలియదు నాకు. ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను ఇలా తట్టి, మేడం
మీ గురించి అడుగుతోంది తను అంది. పక్కనే పెట్టి ఇటు తిరిగి ఏంటమ్మా అన్న. లేదు మేడం, మీరు సండే అనౌన్స్మెంట్ చెప్తారు కదా, చెప్పినప్పుడు పలానా తెలుగు చలనచిత్రం మీకోసం అని నవ్వుతారు కదా, కేవలం మీకోసం అని ఆ నవ్వే నవ్వు కోసమే తను అరగంట ముందు నుంచి టీవీ పెట్టు కూర్చుంటుంది మేడం మిమ్మల్ని చూడాలని అని చెప్పిందండి. ఇప్పటికీ నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి నేను వస్తాను మా అమ్మాయిని లేపొద్దని చెప్పి వెళ్ళి ఆ దోంతర తీసి ఆ అమ్మాయి మొహం మీదలాగా ఆ అమ్మాయి మొహాన్ని ఇలా చేతుల్లోకి తీసుకొని మొత్తం కాలిపోయిందండి. నేనేనమ్మా విజయదుర్గని అని చెప్పానండి. అమ్మాయి ఎంత సంతోషపడ్డదంటే. అయ్యో, బాధపడుతున్నారు. మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ సందర్భం చెప్పి. అవునమ్మా, అలాంటిది ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి బ్లైండ్ స్టూడెంట్స్ వచ్చారు ఆఫీస్కి. వస్తేను వచ్చి చెప్పారన్నమాట, ఇట్లా మీకోసం వచ్చారు మేడం అని. సరే రూమ్లో కూర్చోబెట్టండి అన్నాను. కూర్చోబెట్టాక నేను ఇక్కడ రికార్డింగ్ చేసుకొని రూమ్లోకి వెళ్ళగానే పిల్లలు మీరేనా నా కోసం వచ్చిందన్న అనగానే అందరూ ముక్త కంఠంతో నమస్కారం విజయదుర్గా మేడం అన్నారు. ఏంటి వీళ్ళందరూ నల్ల కళ్ళద్దాలు హ్యాండ్ స్టిక్స్ ఉన్నాయి అని నేను వచ్చి కూర్చొని చెప్పండి బాబు ఏంటన్నా. ఇట్లా బ్రెయిల్కి సంబంధించి ఒక స్పెషల్ అకేషన్ ఉంది మేడం, మీరు మా బ్లైండ్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి అన్నారు. అది నిజమే, నేను విజయదుర్గనని మీకు ఎట్లా తెలుసు అన్న. అంటే వాళ్ళ హాస్టల్లో టీవీ ఉందట, ప్రతిరోజు టీవీ పెడతారట. నా వాయిస్ గుర్తుపెట్టారట వాళ్ళు. గ్రేట్, నిజంగా. మీరు రాగానే పేరు పెట్టి పిలిచారు. అందుకని మీరు రావాలి మేడం అన్నారు. సరే అని చెప్పి వాళ్ళ మీద గౌరవంతో వెళ్ళాను. అక్కడ నేను కూడా నేత్రదానం అప్లికేషన్ రాసేసి ఇచ్చేసి వచ్చేసాను. ఓ మై గాడ్, గ్రేట్ అండి నిజంగా. ఇలా ఎన్నో ఎన్నో అనుభవాలు. కొన్ని వేలు ఉన్నాయమ్మా, కొన్ని వేలు అంటే వేలు ఉన్నాయి. ముఖ్యమైన వార్తలు కూడా చాలా వరకు ఉంటాయి. అంటే చీఫ్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు, మాకు తప్పదు. ఎలక్షన్ డ్యూటీస్ ఇవన్నీ మాకు తప్పదు. ముఖ్యంగా ఫస్ట్ మాకే పడతాయి డ్యూటీస్. నేను కానీ శాంతి స్వరూప్ గారు కానీ ఎక్కువ డ్యూటీస్ చేసిన వాళ్ళలో మేమిద్దరం ఎక్కువ ఉన్నాం. అటువంటి డ్యూటీస్. శాంతి స్వరూప్ గారు ఎక్కువ వ్యాఖ్యానాలు చెప్పారు. ఆయన కూడా ఇట్లాగే మనకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్, గవర్నర్ మెసేజెస్ ఇచ్చినప్పుడు వాటిని తెలుగులోకి అనువదించి చదవటం. అంటే మావన్నీ కూడాను ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలమ్మా. భాష ఎలా పడితే అలా వాడటానికి వీల్లేదు, మనుషులు ఎలా పడితే అలా కనపడటానికి వీల్లేదు. ట్రెడిషనల్గా ఉండాలి, మన సాంప్రదాయానికి తగ్గట్టు కనిపించాలి, మన భాషని భాషగా పలకగలగాలి. ఫస్ట్ తెలుగు భాషకి తెలుగు భాషలోనే పలకాలి, తెగులు పట్టించకూడదు. ఎస్, అంత స్టైల్గా ఉండే మీరు ఈ హెయిర్ కట్ ఇవన్నీ ఎప్పటి నుంచి? ఇది దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను తిరుపతి వెళ్తానమ్మా, ఇది 3వసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చేసాను. ఎప్పుడన్నా చికాకు వస్తుంది, చికాకు వచ్చినప్పుడు వెళ్ళిపోతాను, తలనీలాలు ఇచ్చేస్తాను, వచ్చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఇప్పుడిప్పుడే జుట్టు వస్తుంది. మరి అప్పుడు ఇబ్బంది అయ్యేది కదా షూట్? 2 సార్లు అయిపోయింది ఆఫీస్లో. స్వామికి ఇచ్చే వెంకటేశ్వర స్వామికి అని చెప్పా. మీరు విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ చూడండి. విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ ఒక 24 ఎపిసోడ్స్ చేశాను. మొదట జడతో కనిపిస్తా, తర్వాత బాబు హెయిర్తో కనిపిస్తాను. యార్లగడ్డ శైలజ్ గారని ఆవిడ చేశారు విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ ఆర్కేఎస్ కోసం. ఆవిడ ఇంటర్వ్యూ చేస్తాను. నేనేం బాగుంటానండి, ఇంకేం కనిపిస్తానంటే మగ మనసు లాత్రి అన్నట్టు సావిత్రి నాకు గౌరీ క్యారెక్టర్ ఇమ్మంటే ముందర నీ క్యారెక్టర్గా ఎవరో చెప్పు, తర్వాత గౌరీ క్యారెక్టర్ నీకు ఇస్తాను అన్నట్టు. అలాగా ముందర మీరు చెప్పండి, చెప్పాక మనం ఎవరో చూద్దాం అంది ఆవిడ. అంటే స్క్రిప్ట్ అంతా రాసిస్తానండి నేను కావాలంటే. నో వీల్లేదు, మీరు చేస్తానంటే నేను చేస్తాను, లేకపోతే లేదనేసారు ఆవిడ. కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా ఇదిగా ఉండేవాళ్ళండి నాతోటి. అందులో యార్లగడ్డ శైలజ్ గారు ఒకరు అని అన్నారు. అంటాను సరే చేశాను. మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ ఒక 10 ఎపిసోడ్స్ ఏమో కరెక్ట్గా చేసాము, మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక 2-3 months. ఉన్నట్టుండి సడన్గా తిరుపతి వెళ్ళిపోయి తలనీలాలు ఇచ్చేసి వచ్చేసాను. రాగానే ఆ షాక్, ఏంటి విజయదుర్గా అంది. వచ్చేస్తే లేండి, నేను ఇచ్చే చూడండి. చివరి ఎపిసోడ్స్ బాబుతోనే ఉంటుంది. మొన్న లాస్ట్ ఇయర్ ఎందుకో అనుకోకుండా తిరుపతి వెళ్ళాను. వెళ్ళి ఇచ్చేద్దాం పోయింది ఏముంది, ఇప్పుడు రిటైర్ అయిపోయాను కదా అని ఇచ్చేసాను. వస్తుంది జుట్టు, మీరు ఇంటర్వ్యూ చేస్తారని తెలియదుగా. ఎలా ఉన్నా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. బట్ ఆ గట్స్ ఉండాలి.
హెయిర్ ఇవ్వాలి, స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ధైర్యం చేయాలి కదా. ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆఫ్టర్ ఆల్ ఇది ఇవ్వటానికి ఏముందండి, బా. ఈ జీవితమే ఆయన ఇచ్చిన వరం. హ్మ్. ఈ ఉపాధి లేకపోతే విజయదుర్గ ఈ మాట్లాడటం కానీ చూడటం కానీ ఇంతమందిలో పాపులారిటీ సంపాదించుకోవటం కానీ హ్మ్. ఎలా ఉంటుంది? ఇది ఇచ్చింది ఆ భగవంతుడే కదా. Yes. ఆయన ఇచ్చిన దాంట్లో నేను ఆయనకి ఇచ్చింది ఎంత ఇంత కూడా లేదు, హ్మ్. అంతే కదా. అంటే నాకు దేవుడు అంటే బాగా నమ్మకం. మొత్తం ఎంతమందితో చేశారమ్మా ఇంటర్వ్యూ? కొన్ని వేలండి. చెప్పాను కదా నేను రాజకీయ రంగానికి సంబంధించి, సాహిత్య రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించింది అయితే శాంతకుమారి గారి, ఋష్యేంద్రమణి గారి దగ్గర నుంచి ఉదయ్ కిరణ్ వరకు అందరినీ ఇంటర్వ్యూస్ చేశాను. అప్పటి జనరేషను. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి వేణు, సుమన్ గారు, వెంకటేష్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేశాను. తర్వాత వచ్చి ఫస్ట్ జన్లో అంటే నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, వీళ్ళందరూ తెలుసు. వాళ్ళందరినీ, భానుమతి గారు, అంజలీదేవి గారు, కృష్ణకుమార్ గారు, షావుకార్ జానకి గారు, జయచిత్ర గారు, ఇట్లా మాధవి గారు. మాధవి గారు తూర్పు పడమరలో వేసినప్పుడు ఆవిడని ఇంటర్వ్యూ చేశాను. మీకు తెలియని విషయం అంటే ఇవాళ ఈ ఛానల్స్ అన్నీ వచ్చి ఏమో మాట్లాడుతున్నారు కానండి, ఢిల్లీ నుంచి శ్రీనాథ్ అని ఒక సీనియర్ కెమెరామ్యాన్ వచ్చారు. మాకు భాగ్యదర్శిని అని ఒక ప్రోగ్రాం ఉండేది. భాగ్యదర్శినిలో ఏంటంటే నెలకు ఒక్క ఫిలిం పర్సనాలిటీ ఇంటర్వ్యూ వెళ్ళాలి. ఆ సందర్భంలోనే రావు గోపాలరావు గారిని చేశాను, ఆ సందర్భంలోనే సావిత్రి గారిని చేశాను, ఆ సందర్భంలో శ్రీనాథ్ గారు వచ్చినప్పుడు మాధవి ఇంటర్వ్యూ అన్నారు. అంటే అమ్మాయి కొత్త కొత్తగా వచ్చింది. వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆఫ్ కోర్స్ చేసాం ఇంటర్వ్యూ. ఎంత వెరైటీగా చేసామంటే తల్లి, అప్పటికి ఇంత టెక్నాలజీ ఏమి డెవలప్ అవ్వాల, బ్లాక్ అండ్ వైట్ డేస్. ఆ అమ్మాయి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే కెమెరాతో ఫాలో అయ్యాం. అప్పో. ఆ అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తుంటే నేను వెనక్కి కూర్చొని, నేను కూర్చుంటే వెనక్కి కెమెరామెన్ కూర్చొని, అది నౌబత్ పహాడ్, అప్పటికి బిర్లా మందిర్ వచ్చిందని ఇది లేదు. నౌబత్ పహాడ్లో మేము అలా నడుచుకుంటూ 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 వస్తూ వాకిన్ ఇంటర్వ్యూస్, టాకిన్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు చెప్తున్నారు కదా, అది నేను 80s లోనే చేశాను మాధవితో. అలాగే జమున గారి విషయం వచ్చి, జమున గారిని సంక్రాంతికి షెడ్యూల్ చేసుకున్నాం. మేడ్చల్లో ఆవిడకి ఫామ్ హౌస్ పొలం ఏదో ఉంది ఆవిడకి. మేడ్చల్ వెళ్ళాం. మేడ్చల్ వెళ్తే జమున గారితో పరవాన్నం వండించింది ఘనత నాది. పరవాన్నం వండింది సంక్రాంతి. ప్రెజెంటేషన్ చేసేవాళ్ళ కట్టెలు పొయ్యి చుట్టూ ఇది, దాని మీద ఒక కుండ, పరవాన్నం, పాలు, బియ్యం అన్నీ వేసి, నేను ఆవిడ పక్కన స్టూల్ వేసి కూర్చొని, ఆవిడ ఒక స్టూల్ మీద, నేను ఒక స్టూల్ మీద కూర్చొని ఆ పరవాన్నం గురించి, ఆవిడ పరవాన్నం వండుతూ గరిట కలుపుతూ ఉంటే నేను ఇంటర్వ్యూ చేయటం. అలాగే ఆవిడని ఇంటర్వ్యూ చేశాను. ఇంటికి వచ్చాక వంట చేస్తూ ఉంటే ఆ సాంబార్ నాకు టేస్ట్ చూపించి, ఆవిడ టేస్ట్ చేసి, ఇంట్లో కూడా అలాగే ఇంటర్వ్యూ. అంటే 4-5 సెగ్మెంట్స్. అట్లాగే కృష్ణ గారిని వారం రోజులు ఇంటర్వ్యూ చేశాను. నెంబర్ 1 ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఫస్ట్ పిక్చర్ ఆ టైంలో చేసి, అదొక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఉంది. కృష్ణ గారు ఇంటర్వ్యూ అంటే ఇన్స్పెక్టర్ ఏదో ఒక సినిమా అయింది. సరే వెళ్ళాను, అపాయింట్మెంట్ తీసుకున్నాక ఒక క్వశ్చనీర్ తయారు చేసుకొని వెళ్ళాను. నాకు చిన్న టేప్ రికార్డర్ ఉండేది. అంటే ఆయన, ఎందుకండి క్వశ్చనీరు, మీరు అడిగే నేను చెప్తానన్నారు. ఆయన పెద్దవాళ్ళు కదా అని, సరేనండి వచ్చాక మన్నాడు నెంబర్ 1 షూటింగ్. నాకు అసలు అవుట్డోర్ షూటింగు అది అసలు బ్రెయిన్ ఏం లేదు. ఒక 5 చీరలు, 5 జాకెట్లు, 5 సెట్స్, కంచిపట్టు చీరలు, బ్రహ్మాండమైన చీరలు వేసుకొని వెళ్ళా. ఒక రోజులోనే ఆవిడ మాకు మల్లాది శైలజ సుమన్ అని డైరెక్టర్గా కూడా చేశారు. ఆవిడ అన్నారు, విజయ మనం 4-5 సెగ్మెంట్స్లో చేసుకుందాం, డ్రెస్సులు తెచ్చుకున్నారు. వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నేనేం చేసా, ఈ బ్యాగ్ మొయ్యలేక అక్కడ పెట్టేసి, ఆ షూటింగ్లో ఏమైంది, కృష్ణ గారు ఇట్లా గ్లాస్ తీసుకొని ఇటు నుంచి అటు జంప్ చేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు కెమెరామెన్. నేను లొకేషన్లోకి వెళ్ళిపోయా. శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, కూర్చోమ్మా అక్కడ నిలబడి చూడమ్మా నువ్వు అన్నారు. అంటే పెద్ద హాలు, ఆ డూపుని పెట్టారు. ఆ డూప్ వచ్చి ఆ గ్లాస్లోంచి ఇలాగ దబ్బని పడిపోతాడు అవతలకి. పడ్డ తర్వాత కృష్ణ గారు అక్కడి నుంచి లేచినట్టు షాట్ అన్నమాట. ఈ పట్టం, ఆ లేవటం, ఇవన్నీ షూటింగ్ చూసాము. అన్నీ అయ్యాక ఆ రోజు ఇంకా మా షూటింగ్ కాలేదు. నేను వచ్చేటప్పటికి నా బ్యాగ్ లేదు. పట్టు చీరలు, అయ్యో, చీరలు, సెట్స్, మిర్రరు, మేకప్ మెటీరియల్ మొత్తం గాయబ్. ఆ రోజుల్లోనే 2000, బ్యాగ్ ఒక్కటే 2000 చీరలు. సరే కృష్ణ గారికి ఈ వార్త వెళ్ళింది.
నేను చెప్పాను ఇట్లా పోయినాయండి చీరలన్నీ. ఎట్లా వెళ్ళిందో ఆయనకు వార్త వెళ్ళిందండి. వెళ్ళేటప్పటికే కృష్ణ గారు వెంటనే శ్రీ కృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేశారు నైట్ 10 o'clockకి. ఏంటి విజయదుర్గ గారు, మీ బట్టలు అవన్నీ పోయినాయట, మీ బ్యాగ్ పోయిందటని. అవునండి పోయిందండి. అందులో నేను 300 కార్లు హైర్ చేశానండి షూటింగ్ కోసం. 300 కార్లు వెతికాను మేడం, నాకు కనిపించలేదు. డిక్కీలు తీసి ఎలా వెతికాను, నేనే పర్సనల్గా వెతికాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు కనిపించలేదండి అన్నారు. పోన్లేండి వదిలేయండి, ఏం చేస్తాం దానికి, ఎంత ఉంటుంది కాస్ట్ చెప్పండి అన్నారు. కాస్ట్ ఎందుకండి? కాదు కృష్ణ గారు ఊరుకోవట్లేదండి, ఆవిడది మొన్న షూటింగ్కి వచ్చి ఆవిడ వస్తువులు పోయినాయంటే అది ఎంత ఇదవుతుంది, కాబట్టి నో వీ షుడ్ పే హర్ అని చెప్పి అన్నారు ఆయన. అంటే నేనన్నా కాస్ట్ ఎంత అన్నది క్వశ్చన్ కాదండి, పోయిందేదో పోయింది, వద్దు, దాని గురించి మర్చిపోండి. మీరు ఆయన ఇంత శ్రమ తీసుకున్నందుకు మీకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా అమ్మా, మీరు ఒక సైడ్ చూసారు, లిటరల్గా నేను అక్కడ ఉండి ప్రతి ఆర్టిస్ట్ని చూసిందాన్ని నేను. ఒక అల్లు రామలింగయ్య గారు కానీ, ఒక రామనాయుడు గారు కానీ, ఒక గుమ్మడి గారు కానీ, ఈ ఆర్టిస్టులందరినీ నేను పర్సనల్గా చూసిందాన్ని. ఇంట్లో పిల్లలాగా మెలిగిన దాన్ని నేను, నాకు తెలుసు, ఐ నో దెమ్. కృష్ణ గారు కానీ వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే, ఆయన షూటింగ్ అయిపోయి 2 గంటలకేమో వెళ్ళిపోతున్నారు. మా షూటింగ్ అయిపోయింది, మేము లోపల ఉన్నాం. కృష్ణ గారు కారు వెళ్ళిపోయింది. సరే అని నేను లోపలికి వెళ్ళిపోయా. కారు వెళ్ళిపోతుంది కదా, కొంచెం దూరం వెళ్ళేదాకా చూసి వెనక్కి వచ్చేసా. వెంటనే కారు వెనక్కి వచ్చింది. గేట్ మీద చేయబెట్టి విజయదుర్గ గారు అన్నారు ఆయన. నేను వచ్చా వెనక్కి. ఏంటండి అన్న, భోజనాలు చేశారా అన్నారు. లేదు, మేము ఎక్కడికో వెళ్ళి భోజనం. అప్పుడు అరణ్యం తప్ప ఏమీ లేదమ్మా, తినడానికి ఒక చెట్టుకి పిచ్చి చెట్లు లేవు, అంత అరణ్యంగా ఉండేది. మేము బయట భోజనం చేస్తాం సార్ అన్న. నో అని చెప్పి పసిని పిలవండి అన్నారు. వెంకటేశ్వరరావు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. గొప్ప గొప్ప వచ్చాడు ప్రొడ్యూసర్. దూరదర్శన్ వాళ్ళకి వేరే రూమ్లో భోజనాలు పెట్టండి, మీరు భోజనాలు చేసి 3 గంటలకు ఇంటికి వచ్చేయండి అని చెప్పి కృష్ణ గారు వెళ్ళిపోయారు. అని చెప్తే నెంబర్ గీత, మేము 6 ఏమో ఉన్నాం, మాకు సపరేట్గా ఒక రూమ్లో భోజనాలు పెట్టారు. అంటే ఏదో అయిపోయింది, వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు కాకుండా కృష్ణ గారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అసలు వీళ్ళు భోజనాలు చేశారా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల అరణ్యం తప్ప ఏమీ లేదు, వీళ్ళు ఏం తింటారు అన్నది ఆలోచించారు. చూడండి ఆ మానవత్వానికి, ఆ మంచితనానికి. అలా అందరూ అమ్మ, నాతో అందరూ అలాగే ఉన్నారు. గుమ్మడి గారు కానీ, రామనాయుడు గారు కానీ. రామనాయుడు గారు అనేవారు, ఏంటి దుర్గా లంచ్ టైం కదా, ఇంత పెరుగన్న, ఇలాగే అనేవారు, ఇంత పెరుగన్నం తిని వెళ్ళొచ్చు కదా అని. వద్దండి నేను వెళ్ళిపోతాను, నా డ్యూటీ అయిపోయి. కార్లో వచ్చావా? వచ్చానండి. లేకపోతే నా కారు వేసుకొని వెళ్ళాను. వద్దండి, నా కారు ఉంది, వెళ్ళిపోతాను. ఎవరిదైనా ఇంటర్వ్యూ చేయలేకపోయానే అన్న ఫీలింగ్ ఉందమ్మా, మిస్ అయ్యాము అని? సూర్యకాంతం గారు కలిసారా మామూలుగా ఎప్పుడైనా కలవట ఇంటర్వ్యూ కాకుండా? ఆవిడ దుర్గమ్మ అని పిలిచేది. ఏం దుర్గమ్మ, నన్ను ఇంటర్వ్యూ చేయవా అనేది ఆవిడ. ఈయన మన రామకృష్ణ గారు సింగర్ ఉండేవారు కదా, ఏంటి విజయదుర్గ గారు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయరు అనేవారు ఎప్పుడు. అదేంటో కలవలేదు, మనకు కుదరలేదు. నేను ప్రొడ్యూసర్ అంటే, నేను ప్రజెంటేషన్ అనౌన్సర్గానే కంటిన్యూ అయ్యాను. ప్రొడ్యూసర్ క్యాడర్ అంటూ లేదు మాకు. అయినా కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్రొడక్షన్ చేయమని మా డైరెక్టర్ గారు చెప్పడం. సో ఫిలిం పర్సనాలిటీస్కి ఎప్పుడు విజయదుర్గే అనటం. అలాగా నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వాళ్ళందరినీ, పాత తరం వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. అందుకు మాత్రం నాకు చాలా వాళ్ళందరినీ కలవటం వల్లనే కదమ్మా నాకు ఇవాళ ఇన్ని విషయాలు తెలిసినాయి. ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ షేడ్లోనే చూపిస్తారు అందరూ, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కష్టం ఉంటుంది చాలా. తప్పు నేను ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్షంగా చూసిందాన్ని నేను. ఏమైనా ఉండనివ్వండి, నేను మంచి వైపే చూశాను, నాకు మంచే కనిపించింది, వాళ్ళు నాతో మంచిగానే ఉన్నారు. అప్పటి తరం చూశారు ఎలా ఉండేది, ఆ తర్వాత జనరేషన్ మారుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంటేషన్స్ కానీ, సో కాల్డ్ యాంకర్స్ కానీ, వీళ్ళందరూ చూస్తే ఏమనిపిస్తుందమ్మా మీకు? ఇప్పుడు గురించి నన్ను అడిగితే నేనేం చెప్తానండి, మీరు మరి నన్ను ఇలా అడకత్తెరలో పాక నిరిపించినట్టు. మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, తరాలని బట్టి అన్నీ మారుతున్నాయి. ఇప్పుడు నేను ఒక మాట, నేను టీవీలో ఏదైనా మాట్లాడితే మా అమ్మగారు రాగానే అనేది, ఏంటి ఆశ వస్తుంది అని.
యాసేంటమ్మా నేను బాగానే మాట్లాడాను కదా, లేదు అనేది ఆవిడ. నేను కరెక్ట్ చేసుకుండేదాన్ని. ఎక్కడ యాస వస్తుంది చెప్పండి? నేను ఇంతసేపటి నుంచి నా తెలుగు మీరు వింటున్నారు, ఎక్కడన్నా తేడా కొట్టిందా మీకు? చిన్న అక్షరం వల్ల మీకు కనిపించిందా తేడాగా? మా అమ్మగారు పట్టేసేది. ఎందుకంటే ఆ జనరేషన్కి నా తెలుగులో ఏదో లోపం కనిపించింది. కాకపోతే ఏంటంటే అలవాటు చేయాలి ఏదైనా సరే. బెస్ట్ క్రిటిక్స్ అమ్మలే ఉంటారండి ఖచ్చితంగా. మా అమ్మగారు కూడా అంతే, ఇలా 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 ఇలా. కానీ అది మనల్ని సవరించడానికి, మనం కరెక్ట్గా మన మార్గనిర్దేశనం కరెక్ట్గా ఉండేటట్టు చూసేది మన వాళ్ళే. మన వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ చేసినా కూడా అది మన మంచికే అన్నది మనం గ్రహించుకుంటే మనం బాగుంటాం. అందువల్ల ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనరేషను అలా అలవాటు చేశారు జనాల్ని అని అనుకుంటున్నాను నేను. అంటే భాష ఇలా మాట్లాడాలేమో ప్రస్తుత తరానికి, మరి నాకు తెలియదు. నేను ప్రస్తుత తరంలో కూడా ఇలాగే మాట్లాడుతున్నా. మీ సుమన్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా భాష నేను పోగొట్టుకోలేదు, నా భాష ఇలాగే ఉంటుంది. అక్కడ కార్యక్రమాలకి సంబంధించి అక్కడ మంచి తెలుగు రాసుకోవటం అవన్నీ చేసేదాన్ని. వాయిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎవరికి. మీరు ఎట్లా అంటే కేర్ ఎలా తీసుకునేవాళ్ళండి, ప్రత్యేకించి వాయిస్ కోసం కానీ అందం కోసం కానీ? నేను కేర్ తీసుకోలేదు తల్లి, ఇప్పటి వరకు నో కేర్, అసలు నథింగ్. వాయిస్ భగవంతుడు ఇచ్చింది. నేను ఐస్ క్రీమ్లు తింటాను, ఇప్పటికీ చాక్లెట్స్ తింటాను, ఐస్ క్రీమ్స్ తింటాను, స్వీట్స్ తింటాను, కారం తింటాను, అన్నీ తింటాను. పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నామే, ఎంతసేపు జాబే అవుతుంది, ఈ జీవితం ఇంతేనా అనిపించేదా ఎప్పుడైనా మీకు? అనిపించలేదు. అందుకే ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్ నాకే పెట్టుకున్నాను. నేను ఎవరో అడిగితే కూడా నేను ఇంకా వర్క్ చేయనండి. ఐ డోంట్ వాంట్ టు సెల్ మై టైం. ఈ టైం నాది, నా సొంతం. ఇంకా అయిపోయింది. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను గాఢంగా. అంటే వేరే దగ్గర ఇట్లా చేద్దామని కానీ మీకు ఎక్కడైనా అవకాశం రావడం కానీ? అవకాశాలు వచ్చినాయి, మరి రిటైర్ అవగానే కొంతమంది అడిగారు. కానీ నాకు ఎందుకంటే విజయదుర్గం చూడగానే, అంటే నేను అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోవద్దు, బయట నేను వెళ్ళినప్పుడు దూరదర్శన్ విజయదుర్గ అంటారు. అది నా ఇంటి పేరు అయిపోయింది, నా పుట్టిల్లు. నాకు ఇద్దరు అమ్మలు, ఎప్పుడు చెప్తూ ఉంటా. జన్మనిచ్చింది మా అమ్మగారు, జీవితాన్ని ఇచ్చింది దూరదర్శన్ అమ్మ. ఇద్దరు అమ్మలు. ఈ అమ్మ ఒడిలో నేను ఇన్నాళ్ళు సేద తీరి, ఈ అమ్మతో నేను అసోసియేట్ అయ్యి, ఈ అమ్మతో ఇంత అనుబంధం పెట్టుకొని నన్ను చూడగానే దూరదర్శన్ విజయదుర్గ అనేంత ఇదిలో నేను గుర్తింపు తెచ్చుకొని, ఇవాళ వేరే సుమన్ ఛానల్లో కూర్చున్న దూరదర్శన్లో పనిచేసే విజయదుర్గ అంటారు, సుమన్ విజయదుర్గ అనరు. అంటే సుమన్ టీవీ విజయదుర్గ అనరు. నేను మా అమ్మగారికి ఎవరి ఇంటర్వ్యూ అని అనగానే ఇలా దూరదర్శన్లో ఇలా చేసేవారు కదమ్మా ప్రజెంట్, నేను ఇంకా నా నోట్లోనే ఉంది మాట, ఎవరు విజయదుర్గ గారా అని అన్నారు ఒక మాట. అంటే అంత నోటెడ్, ఇంకా అంత బ్రాండింగ్ అయిపోయింది. సో అందువల్ల అదొకటి. ఇంతవరకు నేను దూరదర్శన్తో ట్రావెల్ చేసిన నా జీవితంలో నాకు అన్నీ సంతోషించదగ్గ మెమరీస్ తప్పితే బాధపడ్డ మెమరీస్ ఏమి కనిపించలేదమ్మా. బ్యాడ్ మూమెంట్ ఏదైనా లేదమ్మా, ఇప్పటి వరకు లేదమ్మా. నాకు ఇంకా ఇంతకన్నా సంతోషమైనది లేదు అని అనిపించిన సంఘటన లేదా సందర్భం కావచ్చు? ఇంతకంటే సంతోషం ఒకటమ్మా, అభిమానులు ఎప్పుడైనా కనిపించినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కాంప్లిమెంట్ చేసినప్పుడు, అమ్మ నీ కోసమే టీవీ చూస్తామమ్మా, నీ తెలుగు వినటానికే టీవీ చూస్తామమ్మా అని మహానుభావులు కాళోజీ నారాయణరావు గారు, పాపయ్య శాస్త్రి గారు, ఇలాంటి పెద్ద పెద్దలందరూ అన్నప్పుడు నాకు దర్శన ఇంకా అంతకన్నా ఏం కావాలి జీవితం? కావాలి. మొన్నెవరో ఏదో అన్నారు, అంటే కూడా నేనున్నా, నాకు ఆస్కార్ అవార్డు వచ్చిన ఇంత సంతోషపడినండి, అంత మంచి మాట అన్నారని నా గురించి. అంటే దూరదర్శన్లో నా ప్రజెంటేషన్ గురించి, మీ భావ వ్యక్తీకరణ, మీ భాష, మీ కట్టుబొట్టు, తెలుగుదనం అంతా నిండిపోయిన వ్యక్తి విజయదుర్గ మాకు దూరదర్శన్లో కనిపిస్తే అని నా గుండె ఆగిపోయింది ఒక క్షణం. అమ్మాబాయ్ ఇంత చెప్తున్నారని నేనన్నా. నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా ఇంత సంతోషపడినండి. వాళ్ళ గుండెలో ఎంత దాచుకున్నారో మిమ్మల్ని అర్థం చేసుకోండి. చూడండి, సో ఇలా బోల్డ్ అంతమంది ఉన్నారండి. అది ఒక క్షణంలో ఒక పూటలో చెప్పేటువంటి విషయం కాదు. మరి వాళ్ళందరి గురించి చివరిగా ఒక్క మాట మీ అభిమానుల కోసం. అభిమానులు, ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాలి. నేను సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే అడిగాను, మీరు అడిగిన ప్రశ్నే. అమ్మా ఇప్పుడు ఎంతోమంది కొత్త తారలు వస్తున్నారు, సావిత్రి ఫేడ్ అవుట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్.
అప్పటికి అమ్మ క్యారెక్టర్స్ ఏవేవో వచ్చేసినాయి పాపం ఆవిడ. షీ వాజ్ నాట్ ఇన్ ద ఫీల్డ్ ఆల్మోస్ట్ ఆల్. గోరింటాకు ఏదో సినిమా అవును గోరింటాకు అని అడిగాను. అడిగితే ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో తెలుసా, ఎంతమంది తారలు వచ్చినా ఎంతమంది వెళ్ళినా సావిత్రి ఫ్యాన్స్ ఎప్పుడు సావిత్రి ఫ్యాన్సే అంది ఆవిడ. వా అలాగే సేమ్ డైలాగ్. ఎంతమంది వచ్చినా తొలి ఆజ్యరాలనండి నేను దూరదర్శన్లో. బుల్లితెర మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కి వచ్చిదే బుల్లితెర దూరదర్శనం. అన్నప్రాసనే దూరదర్శన్లో జరిగిందండి. ఆమెకి అన్నం వరకు కూడా దూరదర్శన్తోనే ట్రావెల్ చేశానండి. దూరదర్శన్ తప్ప ఇంకొకటి నా ఆలోచన లేదండి. ఇప్పటికి కూడా బయటికి వెళ్తే నేను ఏ చీర అన్నది దూరదర్శన్ దృష్టిలో పెట్టుకునే కొనుక్కుంటున్నాను. అంత మమేకం అయిపోయా. త్వమేవాహం అన్నట్టు దూరదర్శనే నేను, నేనే దూరదర్శన్ అన్నట్టు విడదీయలేని అనుబంధం. నా కుటుంబంతో నాకు ఎంత అటాచ్మెంట్ ఉందో అంత అటాచ్మెంట్ ఇంకొకటండి. దూరదర్శన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఇలా చూశారు, ఎంతో గారాబంగా. ఒక పుట్టిల్లులాగా, పుట్టింట్లో ఆడపడుచుని చూసినట్టుగా ప్రతి ప్రొడ్యూసరు కూడా నాకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు విజయదుర్గే ఉండాలి అనే ఆలోచనతోటి ప్రతి ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్లో విజయదుర్గ ఉండాలి, ఇంకెవరు వద్దన్నట్టుగా. అందుకు నాతో పాటు పనిచేసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అందరికీ, ఈవెన్ నా ప్రేక్షకులకి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఇవాళ నాతో ఇంత మాట్లాడించిన గీతాంజలికి కూడా థ్యాంక్స్ చెప్తూ, దీని వెంట పట్టువదలని విక్రమార్కుల్లాగా వెంటపడ్డ నేతాజీ గారికి అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్తూ, సుమన్ టీవీలో నన్ను ఇంతసేపు చూపించిన కెమెరామ్యాన్కి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మరొకసారి వీలుంటే కలుసుకుందాం. మీ విజయదుర్గ. నమస్కారం. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి మరొకసారి కలుసుకుందాం. నమస్కారం. దానికోసమే వెయిట్ చేసేది. చాలా చాలా సంతోషం. ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం, బట్ ఇది వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ నాకు లైఫ్ టైంలో ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. ఎందుకంటే ఆద్యుల్ని వాళ్ళతో మాట్లాడడం అనేది సాధారణంగా అవకాశం దొరకదు, బట్ మీరు ఆ ఛాన్స్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గుర్తుపెట్టుకోండి నన్ను కూడా. అయినా మా అక్కయ్య గారు అమ్మాయి పేరు గీతాంజలిరా. అవునా? అయితే గుర్తుంటాను. సినిమా యాక్టర్ గీతాంజలి గారు నాకు ఇలా క్లోజ్. ఓ విజయ వచ్చేయి, ఇవాళ పిల్లలు లేరు ఊళ్ళో, వచ్చి అప్పం వండి పెడతాను, నీకు వంకాయ కూర చేయిస్తా, ఆలుగడ్డ ఫ్రై చేయిస్తా. అలా ఎవరమ్మా? ఈ ఒక ప్రశ్న అడగలేదు నేను. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు సినిమా రంగానికి సంబంధించి మీకు? అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. అంజలిదేవి గారు, గీతాంజలి గారు, అందరూ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా దే యూస్ టు డిస్కస్ విత్ మీ. గీత, అల్లు రామలింగయ్య గారు అసలు కాన్ఫిడెన్షియల్గా మీరు ఉంచేవారు. సో అందుకు ఎవరైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు, ఇంక్లూడింగ్ నాగేశ్వరరావు గారు. ఓ అందరూ. నాగేశ్వరరావు గారితో ఒక రోజు పరిచయం కాదు. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఎంత పరిచయం అంటే, ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఒకరోజు అప్పుడు స్కైలైన్ థియేటర్ ఉండేది మనకి హైదరాబాద్లోనూ బషీర్బాగ్. అక్కడ మార్నింగ్ షోస్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వేసేవాళ్ళు, పాత సినిమాలు, నాగయ్య గారి సినిమాలు, అప్పటి సినిమాలు అనమాట. అయితే ఆ రోజు పోతని సినిమాను ఏదో వేశారు నాగయ్య గారు. వేస్తేను అమ్మగారు తీసుకెళ్ళారు, మా అమ్మగారు చూద్దుగాని రా అని. వెళ్ళాం. అంటే అసలు నాగేశ్వరరావు గారితో నాకు పరిచయం ఏంటంటే, ఆయన సర్జరీ అయినప్పుడు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు మామూలు క్యాజువల్గా వెళ్ళాం. అమ్మా నాన్నగారు నేను అందరూ ఆయన విష్ చేద్దామని ఆ రోజు మాట్లాడాను. ఆయన చాలా ఇదిగా రిసీవ్ చేసుకున్నారు. ఈ పిల్ల చిన్నపిల్ల అన్న ఇదితో కాకుండా ఒక మర్యాదగా అందరిని, మా ఫ్యామిలీ మొత్తాన్ని కాఫీలు అవి ఇచ్చారు. అప్పటికి పున్నమ్మ గారు బ్రతుకున్నారు, నాగేశ్వరరావు గారి తల్లి. ఆ తర్వాత కట్ చేస్తే 1-2 సార్లు వెళ్ళటం జరిగింది. ఎవరన్నా రాగానే నాగేశ్వరరావు గారు ఫోన్ చేసేదాన్ని, మా ఊరి నుంచి వచ్చారండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ అని, వచ్చేయండి అనేవారు ఆయన. లైన్ లేని ఎప్పుడు ఆయన లిఫ్ట్ చేసేవారు. అయితే అమ్మ నేను పోతని సినిమాకి వెళ్ళి వచ్చి బయట నిలబడి ఆటో కోసం చూస్తున్నాను. నేను నా ముందర ఒక ఎర్ర కారు వచ్చి ధర్మని ఆగింది. అయితే నేను కంగారు పడ్డా, ఇదేంటి నా ముందర ఆ పేరు ఎర్ర కారు అని. చూస్తే నాగేశ్వరరావు గారు డ్రైవ్ చేస్తున్నారు కారు. స్వేర్ 100% నిజం, ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు, కల్పితం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా నాకు అందులోనూ. అయితే నేను చూసా, నాగేశ్వరరావు గారు ఎక్కడికి అన్నారు, ఇంటికి అన్నా. ఎక్కడుంటా అన్నారు, ఆనందనగర్ కాలనీ.
నేను అటే వెళ్తున్నారా, అప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఏదో ఉండేది, వాళ్ళ ఇంటి ముందర పెట్రోల్ బంక్ ఉండేది, నాగేశ్వరరావు గారి ఇంటి ముందర, అదే అరణ్యం అప్పుడు. అవును. దాని వెనక ఆనందనగర్ కాలనీ. నేను అటే వచ్చి కూర్చో అన్నారు. అంటే నాగేశ్వరరావు గారి పక్కన నేను కూర్చోటమా అనుకున్నా. డోర్ తీశారు, ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ తీశారు. నాకు భయం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ముందర సీట్లో కూర్చోవాలన్నా వెనక సీట్లో కూర్చోవాలని. మా అమ్మని చూసా, ఆయన నాగేశ్వరరావు గారు అన్నారు వచ్చి ఇక్కడ కూర్చో అన్నారు ఆయన పక్కన. ఇంకా మగబోయి వెళ్ళిపోయాను, బుద్ధిమంతురాలకి వెళ్ళి కూర్చున్నా ఇట్లాగా. మా అమ్మగారు వెనక కూర్చున్నారు. కూర్చున్నాక ఆయన కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ అప్పటి సినిమాల గురించి, నాగయ్య గారి సినిమా గురించి అప్పుడే కదా చూసాం. ఆయన కూడా ఆ సినిమాకే వచ్చారు, పోతన సినిమాకి. వాళ్ళిద్దరూ మా అమ్మగారు బాగా మాట్లాడతారు. అప్పుడు సినిమాలు కదా, ఆవిడ చిన్నప్పుడు కదా నాగయ్య గారి సినిమాలు. అందుకని మా అమ్మగారు మాట్లాడుతూ ఉంటే నాగేశ్వరరావు గారు మాట్లాడారు. నేను మూగి పిల్లలాగా ఇలా కూర్చున్నాను అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నా. నాకు నాగయ్య గారి సినిమాలు తెలియవు, ఏవి తెలియవు. నాగయ్య గారు, లింగమూర్తి గారు వీళ్ళందరూ కూడా మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, నాన్నగారి ఫ్రెండ్స్. అంతేగాని సినిమాలు తెలియవు. సరే మా ఇంటి దగ్గర దింపేసి నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. సో మొన్ననే అడిగా మా అన్నయ్యని, ఏ కారు, ఎర్ర కారు, అది కారు పేరు కూడా తెలియదు నాకు. ఆ పరిచయం ఎట్లా, ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు ఆయన పరిచయం గీత, ఆయన చనిపోయే వరకు అలా కంటిన్యూ అయింది. నాగేశ్వరరావు గారు నటుడుగా నాకు తెలియదమ్మా, వ్యక్తిగా మాత్రం చాలా నటుడుగా తర్వాత తెలుసుకున్నాను నేను. ఆయన అడిగేదాన్ని చిన్నపిల్లలాగా. విప్రనారాయణ అప్పుడు మరి డైలాగులు ఇవన్నీ ఎట్లా చెప్పేవారండి, ఫేషియల్ ఎక్స్ప్రెషను, మీరు చెప్పే డైలాగు సింక్రనైజ్ కావాలి కదా, లిప్ మూమెంటు అన్నీ ఒక్కసారి రావాలి. అంత లెంగ్దీ డైలాగ్ ఎట్లా చెప్పేవారు నాగేశ్వరరావు గారు. ఇలాగే చిన్నపిల్లలాగా నాకు ఆ డౌట్స్ అన్ని ఆయన వినిపించారు గీత నాకు ఆ డైలాగు విప్రనారాయణలో. అంత పెద్ద పెద్ద డైలాగ్స్, అందుకే వాళ్ళు మహానటులు, అందుకే ఇన్ని దశాబ్దాలు నిలబడ్డారు. రేపు 100 ఏళ్ల తెలుగు సినిమా అంటే ఆ సినిమాలే వస్తాయి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నాగయ్య గారు, ఆ మహానుభావులందరూ నటించిన సినిమాలే ఈ లిస్టులోకి వస్తాయి. ఎప్పుడైనా చెయ్యెత్తి చేయకొట్టు తెలివాడా, గతమెంత ఘనకీర్తి కలవాడా అని అదే లైన్ పాడుకోవాలి మనం. సో ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆల్మోస్ట్ ఆ జనరేషన్కి సంబంధించి అందరితోనూ నేను ఇంటర్వ్యూస్ చేశాను, అందరితో ఇంటరాక్ట్ అయ్యాను. అందువల్ల నాకు వాళ్ళందరి పట్ల ఎనలేని గౌరవం. వాళ్ళు అలాగే చూశారు నన్ను, చిన్నపిల్ల, ఈ పిల్ల ఏంటి అన్నట్టు కాకుండా చాలా గౌరవంగా చూశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను, ఒక మంచి వ్యక్తితో మాట్లాడాను. ఒక ప్రొఫెషన్ అంటే సేమ్ ప్రొఫెషనే, కాకపోతే మీరు ముందున్నారు, నేను చివరి ఉన్నాను. బట్ అలా ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. చాలా సంతోషం విజయ దుర్గ గారు. మీరు ఇంకా అలాగే లాంగ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి. మీరు ఎలా అయితే కావాలనుకుంటున్నారో తర్వాత జీవితం అలా ఉండాలని నేను కూడా ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాను. ఏం లేదు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు బాగా తినమని బ్లెస్ చేయండి. అదైతే అదేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే తల్లి.